సో నౌ వుడ్ ఎట్లా యూజ్ చేయాలి? సో లెట్ అస్ డిస్కస్ హౌ టు యూజ్ వుడ్. వుడ్ ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం అయితే డిస్కస్ చేద్దాం. వుడ్ అర్థం ఏంటి అంటే, వుడ్ అనేది రిక్వెస్టింగ్ ఫార్మ్ కోసం వాడతాం. అంటే ఎదుటి వాళ్ళని రిక్వెస్ట్ చేయటానికి మనం వుడ్ అనే మోడల్ ఆక్సిలరీని యూజ్ చేస్తాం. ఉదాహరణకి మర్యాదపూర్వకంగా మనం ఎదుటి వాళ్ళని ఏదన్నా రిక్వెస్టింగ్ ఫార్మ్‌లో మాట్లాడాలి అంటే, ఈ వుడ్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీని వాడతాం. ఉదాహరణకి యాహ్! కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. వుడ్ ఎలా యూజ్ చేయాలని ఒక ఐడియా వస్తది. లెట్ మీ ఎరేజ్ థిస్. సో, వుడ్ అనేది ఎదుటి వాళ్ళని రిక్వెస్టింగ్‌గా అడిగేటప్పుడు, రిక్వెస్టింగ్‌గా మాట్లాడేటప్పుడు మనం ఇంగ్లీష్‌లో పొలైట్ రిక్వెస్ట్ అంటారు దాన్ని. సో, అటువంటప్పుడు మనం ఈ వుడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. సో, వుడ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఏ పొలైట్ రిక్వెస్ట్. మనం వినమ్రత అంటారు చూసారా? సో, అట్లా పొలైట్ రిక్వెస్ట్ గురించి మనం వుడ్ అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో, ఎగ్జాంపుల్స్ గనక మనం చూసుకున్నట్లయితే, వుడ్ యూజ్ చేసినప్పుడు స్ట్రక్చర్ ఏం యూజ్ చేయాలి? సేమ్ స్ట్రక్చర్ అండి. వుడ్ యూజ్ చేసినప్పుడు గూడా మనం సేమ్ ఏదైతే మోడల్ ఆక్సిలరీ స్ట్రక్చర్ వాడామో అదే స్ట్రక్చర్‌ని వాడతాం. ఏంటయ్యా స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ సో, ఇక్కడ మీకు రాస్తున్నాను. ఈరోజే క్లాస్‌కి ఎవరైతే వచ్చారో నీట్‌గా నోట్ చేసుకోండి. సో, ఈరోజు మనం చెప్పుకునే ఫస్ట్ మోడల్ ఆక్సిలరీ వుడ్. సో, వుడ్‌ని ఎలా యూజ్ చేస్తాము అంటే సేమ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ సబ్జెక్ట్ యూజ్ చేయాలి. సో, సబ్జెక్ట్ వాడాలి. తర్వాత సబ్జెక్ట్ తర్వాత మోడల్ వర్బ్. ఎంవీ అంటే మోడల్ వర్బ్ అని గుర్తుపెట్టుకోండి. సో, నేనెక్కడన్నా సరే ఎం అండ్ వి అని రాసానంటే అది మోడల్ వర్బ్. అంటే అసలు మోడల్ వర్బ్ అంటే ఏంటి సార్? మోడల్ వర్బ్ అంటే ప్రత్యేకంగా వాడేటువంటి వర్బ్. అంటే ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో ఏవైతే వర్బ్స్ వాడతామో వాటిని మోడల్ వర్బ్స్ అని అంటారు. కెన్, కుడ్, మే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. కెన్ అంటే సామర్థ్యం కోసం, కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ అని, మే అంటే బహుశా జరగొచ్చు, జరగకపోవచ్చు లేదా పర్మిషన్స్. నెక్స్ట్ మైట్ అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ మే. నెక్స్ట్ వుడ్ అంటే రిక్వెస్టింగ్ ఫార్మ్. ఎదుటి వాళ్ళని ఏదైనా రిక్వెస్టింగ్ ఫార్మ్‌లో మనం మాట్లాడేటప్పుడు వుడ్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీని యూజ్ చేస్తాం. సో, సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్ నెక్స్ట్ దాని తర్వాత వి1 వర్బ్ వి1 రావాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్ ఏంటంటే మోడల్ వర్బ్ తర్వాత ఎప్పుడు వి1 రావాలి. కావాలని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో వి2ఓ, వి3ఓ ఇస్తారు. ఎలా ఇస్తారు సార్? బిట్ కూడా చూద్దాం. ముందు పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్ చూసి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో దీనిలో బిట్ ఎలా ఇస్తారో చూసి, ఆ తర్వాత స్పోకెన్‌లో ప్రాక్టీస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో, థట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ ఎవ్రీవన్. సో, సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్ సో, వి1 ప్లస్ సో, ఆఫ్టర్ థట్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్. సో, ఇది మనకి స్ట్రక్చర్. ఎప్పుడు గూడా స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. సో, స్ట్రక్చర్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని మరి పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటది? నెగెటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? అండ్ క్వెషన్ ఫార్మ్ ఎలా ఉంటదనేది ఒక్కసారి మనం అయితే అబ్జర్వ్ చేద్దాం. సో, పాజిటివ్ సెంటెన్స్ ఒకటి రాద్దాం. ఫస్ట్ థింగ్ పాజిటివ్ సెంటెన్స్ ఎట్లా రాయాలి? ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఉదాహరణకి హీనో, షీనో, ఇట్టో ఏదో ఒక సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏం లేదండి. ఒక వ్యక్తి. సో, ఒక పర్సన్ హి గావచ్చు, షీ గావచ్చు, ఐ గావచ్చు, యూ కావచ్చు, దే కావచ్చు, వి కావచ్చు. ఇలా వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు వాళ్ళనే సబ్జెక్ట్స్ అని అంటాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు టేక్ ద సబ్జెక్ట్. సో, సబ్జెక్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. సో, సబ్జెక్ట్ తర్వాత మోడల్ వర్బ్ ఏదన్నా యూజ్ చేయాలి. మోడల్ వర్బ్ ఏంటి సార్? ఇక్కడ మనం మోడల్ వర్బ్ ఏదన్నా ఒకటి తీసుకుందాం. మోడల్ వర్బ్ మనం ఏం వాడుకుంటున్నాం ఈరోజు వుడ్. హి వుడ్, హి వుడ్ నెక్స్ట్ వి1 ఫార్మ్. వర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్. మీకు వర్బ్ ఫార్మ్స్ మెటీరియల్ ఆల్రెడీ ఇప్పుడు స్పోకెన్‌లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అందరికి మెటీరియల్ వచ్చింది. పీడీఎఫ్ ఫైల్ ఇచ్చాం అందరికి మెటీరియల్. అండ్ కాంపిటీటివ్ వాళ్ళకి ఇంకా ఏమి ఇవ్వలేదు. సో, తర్వాత మీకు కాంపిటీటివ్ వాళ్ళకి కూడా మెటీరియల్ అనేది వస్తుంది. సో, స్పోకెన్ ఇంగ్లీష్ వినేవాళ్ళు జస్ట్ క్లాస్ వినటానికి ట్రై చేయండి. అండ్ కాంపిటీటివ్ వాళ్ళు కూడా వినండి. ఎందుకంటే వర్బ్ ఫార్మ్స్ అంటే మీకు లిస్ట్ ఉంటుంది వర్బ్ ఫార్మ్స్. సో, ఆల్రెడీ మనం వర్బ్ ఫార్మ్స్ లిస్ట్ షేర్ చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్ తోటి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చారో మీకోసం ఒకసారి వర్బ్ ఫార్మ్స్ నేను స్క్రీన్ మీద చూయిస్తాను. సో, జస్ట్ ఎ సెకండ్. స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? ఇందాక నుంచి అవుతుంది కదా! ఫైన్. సడెన్‌గా లైన్ పోతే డౌటొచ్చింది.
యాహ్! 1 సెకండ్. వర్క్ ఫార్మ్స్ లిస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఒక్క సెకండ్. మీకు ఈ మెటీరియల్ ఒకటి ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఉంటది. ఒకవేళ ప్రింట్ తీసుకోవడానికి ఎబిలిటీ ఒకవేళ మీకు టైం సరిపోకపోతే మీరేం వరీ అవ్వద్దు. మీకు నేను డిస్‌ప్లే చేస్తాను. లేదా మీరు ఈ ఫోన్‌లో కూడా మీరు ఈ పీడీఎఫ్ ఓపెన్ చేసి నోట్స్‌లో హ్యాపీగా రాసేసుకోండి వర్క్ ఫార్మ్స్ అన్నీ. సో, ఇక్కడ చూసారా V1, V2, V3 అని రాసాం కదా! వీటినే వర్క్ ఫార్మ్స్ అని అంటాం. సో, ఈ వర్క్ ఫార్మ్స్ అన్నీ కూడా మనకి ఆహ్, వర్బ్ V1 ఫార్మ్, V2 ఫార్మ్ రేపొద్దున భవిష్యత్తులో మనం టెన్సెస్ నేర్చుకుంటాం. ఆ టెన్సెస్ నేర్చుకునేటప్పటికల్లా మనకి వర్బ్ ఫార్మ్స్ మీద ఒక కమాండ్ ఉండాలి. ఎందుకంటే టెన్సెస్‌లో ఏ టెన్స్‌లో ఏ వర్బ్ వాడతాం, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఏ వర్బ్ వాడతాం ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి అవేక్, బేర్, బికమ్, బి ఇవన్నీ కూడా వర్బ్ ఫార్మ్స్ అన్నమాట. ఈరోజు ఏదన్నా ఒక వర్బ్ ఫార్మ్ తోటి మనం సెంటెన్స్ రాయొచ్చు. సో, మనం స్ట్రక్చర్‌లోకి వెళ్ళిపోదాం. సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్, వుడ్ ప్లస్ వర్బ్. సో, హి వుడ్ కమ్, కమ్ అనే వర్బ్ వాడాను. కమ్, కేమ్, కమ్. కమ్ అనేది V1 అయితే దానికి V2 కేమ్ అవుతది. V3 కమ్. సో, కమ్, కేమ్, కమ్. సో, V1, V2, V3 3 ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ ఉంటాయన్నమాట. వర్బ్స్ అన్నీ కూడా 3 ఫార్మ్స్‌లో ఉంటాయి. వర్బ్స్ అన్నీ ఎన్ని ఫార్మ్స్‌లో ఉంటాయంటే 3 ఫార్మ్స్‌లో ఉంటాయి. వర్బ్స్ ఆర్ జనరల్లీ డిజైన్డ్ ఇంటూ 3 ఫార్మ్స్. రైట్. సో, 3 ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ ఉంటాయి. రైట్. ఓకే. మరి ఆ 3 ఫార్మ్స్‌లో ఎలా ఉంటున్నాయి, ఏంటి సెంటెన్సెస్ అనేది ఒకసారి చూద్దాం. రైట్. 1 సెకండ్. ఫైన్. అయితే ఈ 3 ఫార్మ్స్‌లో కమ్ అనేది V1 ఫార్మ్. సో, ఇక్కడ V1 ఫార్మ్ వాడాం. సో, హి వుడ్ కమ్ ఎక్కడికి? టు క్లాస్, టు స్కూల్ ఆర్ టు లైబ్రరీ. హి వుడ్ కమ్ టు క్లాస్. అతను క్లాస్‌కి వస్తాడు. హి వుడ్ కమ్ టు క్లాస్. ఒకటి గుర్తుపెట్టుకోండి. వుడ్ అనేది పొలైట్ రిక్వెస్ట్‌కి వాడొచ్చు. నార్మల్‌గా ఇలా జరగొచ్చు, ఇలా జరిగే అవకాశం ఉంది అని చెప్పేటప్పుడు కూడా వుడ్ వాడొచ్చు. ఐ వుడ్ హెల్ప్ యూ. యూ వుడ్ హెల్ప్ మీ. యూ వుడ్ కమ్ టు క్లాస్. షీ వుడ్ ఎంటర్ ఇంటూ ద క్లాస్. ఐ వుడ్ ఎంటర్ ఇంటూ ద క్లాస్. సో, ఇట్లా వుడ్ అనే దానితోటి మనం సెంటెన్సెస్ రాయొచ్చు. ఇదే కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో క్వెషన్ ఎలా అడుగుతాడంటే, ఈ వుడ్ తర్వాత V1 కమ్ ఏదైతే ఉందో, ఆ V1 కాకుండా V2ఓ, V3ఓ ఇస్తాడు. ఉదాహరణ చూడండి. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్‌లో ఇక్కడ కాంపిటీటివ్ వాళ్ళు, స్పోకెన్ వాళ్ళు మిక్స్ అయ్యి ఉన్నారు కొంతమంది. ఆఫ్‌కోర్స్ కొంతమంది కాంపిటీటివ్ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ టైమ్ అయిపోయింది కాబట్టి ఇంకొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది కాంపిటీటివ్ వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను. ఏంటది అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో క్వెషన్ ఎలా ఇస్తాడో చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వెషన్ నేనొకటి క్రియేట్ చేస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద గవర్నమెంట్ వుడ్ ఆహ్, ఇంట్రొడ్యూస్ సో, ఇంట్రొడ్యూస్ ఇవ్వాల్సింది కావాలని వాడు ఇంట్రొడ్యూస్డ్ అని ఇస్తాడు. ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది. నేను జూమ్ అది పెద్ద సైజ్ పెడతాను. జస్ట్ ఎ సెకండ్. సో, ద గవర్నమెంట్ వుడ్ ఇంట్రొడ్యూస్డ్ ద న్యూ లా అని ఇస్తాడు. సపోజ్ ఇలా ఇచ్చి ఇక్కడ స్లాషెస్ ఇస్తాడు. స్లాషెస్ అంటే ఏం లేదు. ఈ అడ్డగీతలనే స్లాషెస్ అంటారు. సో, స్లాషెస్ ఇస్తాడు. ఏ, బి, సి అని. ఏ, బి, సి నెక్స్ట్ డి వచ్చేటప్పటికి నో ఎర్రర్ అంటాడు. సో, ఏ, బి, సి అండ్ డి వచ్చేటప్పటికి నో ఎర్రర్. డిలోనేమో నో ఎర్రర్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాంపిటీటివ్ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్ ఎలా వస్తదనేది తెలుసుకోవాలి. ఇద్దరికీ మోడల్ ఆక్సిలరీసే. స్పోకెన్ వాళ్ళైనా మోడల్ ఆక్సిలరీసే వింటారు. కాంపిటీటివ్ స్టూడెంట్స్ అయినా మోడల్ ఆక్సిలరీసే వింటారు. బట్ ఎగ్జామ్‌లో క్వెషన్ ఏ విధంగా అడుగుతాడనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి. ఒక ఎస్ఎస్‌సిలో ఇలాంటి క్వెషన్ వస్తది జనరల్‌గా. ఈవెన్ బ్యాంకింగ్, ఎస్ఎస్‌సి ఇద్దరికి కూడా ఇలాంటి క్వెషన్స్ వస్తది. సో, ఏ నెక్స్ట్ బి నెక్స్ట్ సి. సో, సి అంటే ఇది కాపీరైట్స్ తీసుకుంటది. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇట్లా ఏ, బి, సి, డి అని ఆప్షన్స్ ఇస్తాడు. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దీనిలో ఏమన్నా ఎర్రర్ ఉందా? ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్వెషన్ ఇచ్చాను. కాంపిటీటివ్ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దీనిలో ఎక్కడన్నా ఎర్రర్ ఉందా? యెస్. దీనిలో ఎక్కడన్నా ఎర్రర్ నేను జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పాను ఈ బిట్. ఇంకా మనం డెప్త్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో, ద గవర్నమెంట్ వుడ్ ఇంట్రొడ్యూస్డ్ ద న్యూ లా.
సో, ఇక్కడ ఎర్రర్ ఎక్కడన్నా ఉందా అంటే కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ కామెంట్స్‌లో చెప్తున్నారు. యెస్. బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో, బిలో అయితే ఎర్రర్ ఉంది. బిలో ఏంటి ఎర్రర్ అంటే వుడ్ ఇంట్రొడ్యూస్డ్ కాదు. ఇంట్రొడ్యూస్ రావాలి. ఎర్రర్ ఎక్కడుందంటే బిలో ఉంది. సో, వుడ్ తర్వాత ఎప్పుడు ఏం రావాలనుకున్నాం? వుడ్ మస్ట్ బి ఆల్‌వేస్ వుడ్ మస్ట్ బి ఫాలోడ్ బై యెస్. వుడ్ అనేది ఎప్పుడు కూడా వుడ్ తర్వాత ఎప్పుడు కూడా వి1 రావాలి. కానీ ఇక్కడ వీడేమిచ్చాడు? ఇంట్రొడ్యూస్డ్ అనేది వి2 ఇచ్చాడు. కాబట్టి ఎర్రర్ బిలో ఉందని మనం టిక్ చేయాలి. అయితే ప్రతిసారి ఇదే క్వెషన్ ఇస్తాడా సార్? అంటే ప్రతిసారి అదే క్వెషన్ ఇవ్వాలని ఏం లేదు. సో, రకరకాల క్వెషన్స్ క్రియేట్ చేస్తారు. మనం అన్ని రకాల క్వెషన్స్‌ని అంటే వి1 ప్రతిసారి ఇంట్రొడ్యూస్‌డే ఇవ్వాలని లేదు. ఒక్కొక్కసారి డిరైవ్డ్ అని, ఒక్కొక్కసారి డెడికేటెడ్ అని, ఒకసారి ఇంప్లిమెంటెడ్ అని అట్లా రకరకాల వర్బ్స్ ఇస్తారు. అంటే మోడల్ వర్బ్ తర్వాత ఎప్పుడు వి1 రావాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్‌లో వి2 ఇస్తే అది ఎర్రర్. వి3 ఇచ్చినా కూడా ఎర్రరే. సో, ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీని మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే అప్పుడు ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. అయితే కాంపిటీటివ్ స్టూడెంట్స్‌కి ఏం చెప్తామంటే మోడల్ ఆఫ్ చెప్పినప్పుడు ఇంతవరకు చెప్పి వదిలేస్తాం. దాని మీనింగ్ చెప్తాం. ఇలా వస్తది క్వెషన్ అని వదిలేస్తాం. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్‌ని ఇంకా డెప్త్ తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయిస్తాం. పాజిటివ్ సెంటెన్స్, నెగెటివ్ సెంటెన్స్, క్వెషన్ ఫార్మ్. దీనిలో పాజిటివ్ ఎలా ఉంటది? నెగెటివ్ ఎలా ఉంటది? క్వెషన్ ఫార్మ్ ఎలా ఉంటది? దీన్ని ఎలా మాట్లాడాలి? అంటే మాట్లాడే లెవెల్‌లో చూసుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఇంకా డెప్త్ ఎళ్తారు. కాంపిటీటివ్ స్టూడెంట్స్ దాని గురించి జస్ట్ తెలుసుకుంటారంతే. సో, ఇలా మనం వేరియేషన్ చూసుకోవచ్చు. కాంపిటీటివ్‌కి, స్పోకెన్ లెవెల్‌కి. సో, ఈ వేరియేషన్ గనక మనం డిఫరెన్షియేట్ చేసుకోగలిగితే అప్పుడు స్పోకెన్‌కైనా, కాంపిటీటివ్‌కైనా కామన్ టాపిక్‌ని మనం చెప్పుకోవచ్చు. అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్పోకెన్‌కి, కాంపిటీటివ్‌కి వేరియేషన్ చూసుకోవచ్చు. సరే సార్ దీనికి పాజిటివ్ సెంటెన్స్ అర్థమైంది సార్. మరి నెగెటివ్ సెంటెన్స్ ఎలా ఉంటది? సో, రెగ్యులర్‌గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి వస్తున్న వాళ్ళందరికీ మనం ఈ ప్రాక్టీస్ అలవాటు ఉండే ఉంటది. సో, ఆల్రెడీ 1 వీక్ నుంచి మనం మోడల్ వర్బ్స్ ఈ బేసిక్స్ ఇవన్నీ చెప్తూ వచ్చాం గదా! అయితే మోడల్ వర్బ్ స్టార్ట్ అయింది జస్ట్ 4 డేస్ అయింది. 3 ఆర్ 4 డేస్. బట్ దానికంటే ముందు 3, 4 డేస్ నుంచి అసలు ఇంట్రొడక్షన్ చెప్పాం. అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి? బేస్ అంటే ఏంటి? అట్లాంటివి చెప్పాం. అవన్నీ కూడా నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. ఒక 3, 4 క్లాసెస్. ఎవరైతే ఈ రోజే వచ్చారో క్లాస్‌కి హ్యాపీగా మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రీవియస్ క్లాసెస్ ఉన్నాయి. ఒకసారి వాచ్ చేయండి. జరిగిపోయిన క్లాసెస్ అన్నీ నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి వాచ్ చేయండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అట్లా ఉంటది. అవన్నీ వాచ్ చేయండి. మరి నెగెటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? సో, ఇక్కడ నుంచి నెగెటివ్ సెంటెన్స్ ఎలా ఉంటదో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో, హౌ టు రైట్ ద నెగెటివ్ సెంటెన్స్? జస్ట్ ఎ సెకండ్. సో, నెగెటివ్ సెంటెన్స్ రాయాలి అంటే ఇదే సెంటెన్స్‌లో మోడల్ వర్బ్ తర్వాత నాట్ యూజ్ చేస్తే సెంటెన్స్ నెగెటివ్ అవుతది. ఎప్పుడైతే మోడల్ వర్బ్ తర్వాత నాట్ యూజ్ చేస్తామో అప్పుడు సెంటెన్స్ నెగెటివ్ అవుతది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్‌ని రాయాలంటే హి వుడ్ ఇక్కడ నాట్ యూజ్ చేయాలి. హి వుడ్ నాట్ కమ్ టు క్లాస్. యెస్. హి వుడ్ నాట్ కమ్ టు క్లాస్. ఆల్రెడీ స్టూడెంట్స్ కామెంట్స్‌లో ఆన్సర్‌లు పెడుతున్నారు. దట్స్ వెరీ గుడ్. హి వుడ్ నాట్ కమ్ టు క్లాస్. అతను క్లాస్‌కి రాడు. హి వుడ్ నాట్ కమ్ టు క్లాస్. సో, ఎబిలిటీకి సార్ ఇదే కెన్ తోటి రాయొచ్చా సార్? హి కెన్ కమ్ టు క్లాస్‌కి, హి వుడ్ కమ్ టు క్లాస్‌కి డిఫరెన్స్ ఏంటి సార్? హి కెన్ కమ్ టు క్లాస్ అంటే అతను క్లాస్‌కి రాగలడు. సామర్థ్యం గురించి చెప్తున్నాం. మరి హి కుడ్ అంటే సార్ ఇదే మోడల్ వర్బ్ వుడ్ బదులు కుడ్ రాస్తే ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ మీద ఉంది. కుడ్ సీఓయూఎల్‌డి. కుడ్ అని రాస్తే? కుడ్ అని రాస్తే పాస్ట్ టెన్స్. అతను నిన్న క్లాస్‌కి రాగలిగాడు. అంటే పాస్ట్ సామర్థ్యం గురించి చెప్తే కుడ్ అనాలి. ప్రెజెంట్ సామర్థ్యం గురించి చెప్తే ఈ వుడ్ పదులు జస్ట్ ఈ మోడల్ ఆక్సిలరీ పదులు మారతాయి అంతే. ఈ వుడ్ పదులు కెన్ రాసారనుకోండి. సో, హి కెన్ కమ్ టు క్లాస్ అన్నారంటే అతను క్లాస్‌కి రాగలడు. ప్రస్తుత సామర్థ్యం. హి కుడ్ కమ్ టు క్లాస్ అంటే అతను క్లాస్‌కి రాగలిగాడు. నిన్నో, మొన్నో ఎప్పుడో రాగలిగాడు. పాస్ట్ టెన్స్. పాస్ట్ సామర్థ్యం అయితే హి కుడ్ అంటాం. అదే హి మే అంటే హి మే కమ్ టు క్లాస్. అతను క్లాస్‌కి రావచ్చనుకుంటా. హి మే కమ్ టు క్లాస్. రావచ్చు. అదే నెగెటివ్ అంటే హి మే నాట్ రాకపోవచ్చు. మైట్ అంటే కూడా పాస్ట్ టెన్స్. హి మైట్ కమ్ టు క్లాస్. అతను క్లాస్‌కొచ్చుండేవాడు. హి మైట్ నాట్ కమ్ టు క్లాస్. వచ్చేవాడు కాదు క్లాస్‌కి. వుడ్ అంటే జరగబోయేది నెక్స్ట్ రిక్వెస్టింగ్ సెన్స్‌లో చెప్పేటప్పుడు వుడ్ వాడతాం. హి వుడ్ కమ్ టు క్లాస్. అతను క్లాస్‌కి రావచ్చు. వచ్చే అవకాశం ఉంది. ఛాన్స్ ఉంది. వస్తాడు. హి వుడ్ కమ్ టు క్లాస్. హి వుడ్ నాట్ కమ్ టు క్లాస్. అతను క్లాస్‌కి రాడు. హి వుడ్ నాట్ కమ్ టు క్లాస్. సో, అతను క్లాస్‌కి రాడు. హి వుడ్ నాట్ కమ్ టు క్లాస్. ఇలా మనం పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్. నెక్స్ట్ క్వెషన్ అడిగేటప్పుడు సపోజ్ క్వెషన్ అడిగేటప్పుడు ఎలా అడగాలి? క్వెషన్ అడిగేటప్పుడు మనం ఎలా అడుగుతామంటే, యెస్. ఫస్ట్ ఎప్పుడు వుడ్‌ని తీసుకొస్తాం. అండ్ ఈ వుడ్‌ని ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్లేస్‌లోకి తీసుకొచ్చామంటే, అది పొలైట్ రిక్వెస్ట్ అవుతది. వుడ్ ఎప్పుడైనా ఫస్ట్ ప్లేస్‌లో వాడామంటే, అది ఒక పొలైట్ రిక్వెస్ట్‌ని తెలియజేస్తది. మనకి చాలా వరకు మన ఇండియాలో ఉన్న చాలా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌లో వుడ్ అని బాగా నేర్పిస్తారు.
హీ వుడ్ కమ్ టు క్లాస్, వుడ్ యూ కమ్ టు క్లాస్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ, వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. వుడ్ అనేది ఏమవుద్దంటే ఎదుటి వాళ్ళని చాలా మర్యాదపూర్వకంగా అడిగేటువంటి సెంటెన్స్ అనమాట. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ, వుడ్ యూ ప్లీజ్ డొనేట్ మీ సమ్ మనీ, వుడ్ యూ డూ దిస్, వుడ్ యూ డూ దాట్, ఇలా చేస్తారా? అంటే ఇది రిక్వెస్టింగ్ సెన్స్‌లో ఉంటది. మన ఇండియా నుంచి అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి ఎక్కువగా ఈ వుడ్ తోటి బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారంటే అబ్రాడ్ ఎళ్లి అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా వుడ్ వాడేవాళ్ళు కొంతమందున్నారు. ఈవెన్ కొన్ని కన్ ఎక్స్‌క్యూజ్ మీ. ఈవెన్ కొన్ని కంట్రీస్‌లో అయితే మన ఇండియాని ఈ వుడ్ టూ మచ్‌గా వాడతారు. అవసరం లేకపోయినా అని ఎక్కిరిస్తుంటారు. సో, కొన్ని దేశాల వాళ్ళు మనల్ని వుడ్ టూ మచ్‌గా వాడతారు ఇండియన్స్. అవసరం లేకపోయినా వాడతారని చెప్పి కామెంట్ కూడా చేస్తుంటారు. ఎలా కామెంట్ చేస్తుంటారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేనొక వీడియో వాచ్ చేస్తున్నాను. యూఎస్ వాళ్ళకి సంబంధించిన వీడియో. ఆ వీడియోలో నేను చూసిందేంటి అంటే, అతను ఒక్కొక్క దేశం వాళ్ళు ఇంగ్లీష్‌లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు, ఎలాంటి యూసేజ్ ఉంటది అలా చెప్తూ ఇండియన్స్ దగ్గరికొచ్చేటప్పటికి, ఇండియన్స్ వుడ్ టూ మచ్‌గా వాడతారు. అవసరం లేకపోయినా వాడతారు. ఎంత ఎక్కువగా వాడతారంటే, నిజానికి వుడ్ అనేది పొలైట్ రిక్వెస్టే కదా అడగాల్సింది. వాళ్ళు ఈవెన్ చిన్న పిల్లల్ని గూడా అడిగేటప్పుడు వుడ్ తోటి మాట్లాడతారు. అవసరం లేకపోయినా వుడ్ వాడతారు. టూ మచ్ పొలైట్‌నెస్ ఎక్కువైపోతుంది అవసరం లేని దగ్గరల్లా వుడ్ వాడుతూ ఉంటారు ఇండియన్స్. ఎంత ఎక్కువగా వాడతారంటే, సపోజ్ ఒక బ్యాంక్ రాబరీకెళ్తే, వుడ్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అని అంటారు. దయచేసి మీరు చేతులెత్తుతారా? సో, బ్యాంక్ రాబరీకి గనక వేరే దేశాలు వెళ్తే, పుట్ యువర్ హెడ్ హియర్ అని షిట్ అది ఇది అని చెప్పి నెగెటివ్ వర్డ్స్ వాడుతూ గన్ చూపించి బెదిరిస్తారు. కానీ ఒక ఇండియన్ ఎళ్తే గనక గన్ చూపించి, వుడ్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? సో, నువ్వు దయచేసి చేతులెత్తుతావా అని చెప్పి బ్యాంక్ రాబరీకెళ్ళి కూడా వుడ్ వాడతారు అని చెప్పి ఫన్నీగా వాళ్ళు స్టాండ్ అప్ కమెడియన్స్ ఉంటారు గదా! వాళ్ళు మన ఇండియన్స్‌ని ఇట్లా ఎక్కిరిస్తూ మాట్లాడారు ఒక వీడియోలో. బట్ మనం నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మన ఇండియన్స్‌కి బ్లడ్‌లోనే ఉంటది. అతిథి దేవో భవ అంటారు. అంటే అతిథిని గౌరవించటం అనేది మన ఇండియన్స్‌కి బ్లడ్‌లోనే ఉంటది. ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాం. ఆ రెస్పెక్ట్ లాగా మనం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. అంతకు మించి మనం నెగెటివ్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. వుడ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎ పొలైట్ రిక్వెస్ట్. ఓకే. వుడ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎ పొలైట్ రిక్వెస్ట్. ఒక పొలైట్ రిక్వెస్ట్ కోసం మనం వుడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో, వుడ్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో రాయాలి. హి అనేటువంటి సబ్జెక్ట్ సెకండ్ ప్లేస్‌లో వాడాలి. సో, వుడ్ హి నాట్ వాడకూడదు. నాట్ ఓన్లీ నెగెటివ్ సెంటెన్స్‌లో. సో, వుడ్ హి కమ్ టు క్లాస్. సో, అతను క్లాస్‌కి వస్తాడా? వుడ్ హి కమ్ టు క్లాస్? పొలైట్‌గా. నెక్స్ట్ ఎదుటి వాళ్ళని అడగాలంటే వుడ్ యూ అని అడగొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా మనం వాడేది వుడ్ ఈ క్వెషన్ ఫార్మ్స్‌లోనే. సే ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ యూ వుడ్ యూ లైక్ టు వుడ్ యూ లైక్ టు టేక్ tea? Would you like to take tea? Would you like to have tea? Would you like to uh, would you do this? Would you do that? ఈవెన్ కుడ్ గూడా వాడొచ్చు. పొలైట్ రిక్వెస్ట్‌లో వుడ్‌తో పాటు మనం కుడ్ కూడా వాడొచ్చు. గతంలో మనం కుడ్ అంటే పాస్ట్ టెన్స్ అని అనుకున్నాం గదా! అలాగే పాస్ట్ టెన్స్‌తో పాటుగా కుడ్ అనేది ఎదుటి వాళ్ళని మర్యాద ఇవ్వటానికి కూడా కుడ్ వాడొచ్చు. వుడ్, కుడ్ ఈ 2 దాదాపు సేమ్‌గా వాడుతుంటారు చాలా కంట్రీస్‌లో. ఈవెన్ వుడ్ బదులుగా కుడ్ గూడా వాడుతుంటారు. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి వుడ్ బదులు కుడ్ కూడా వాడొచ్చని చెప్పడానికి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. కుడ్ యూ ఫిల్ ద ఫార్మ్? సో, మీరు ఫార్మ్‌ని ఫిల్ చేస్తారా? కుడ్ యూ ఫిల్ ద ఫార్మ్? కొంచెం మర్యాదగా అడిగేటప్పుడు వుడ్ యూ ఫిల్ ద ఫార్మ్ అనొచ్చు. కుడ్ యూ ఫిల్ ద ఫార్మ్ గూడా అనొచ్చు. వుడ్ వాడొచ్చు. కుడ్ కూడా వాడొచ్చు. సో, వుడ్ ఆర్ కుడ్ మీకు 2 వాడొచ్చని చెప్పడానికి ఎగ్జాంపుల్. సార్ కుడ్ అంటే పాస్ట్ టెన్స్ కదా సార్ అని ఇప్పుడు మన పాస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. యెస్, కుడ్ అనేది పాస్ట్ టెన్స్‌లో గూడా వాడతాము. ఇక్కడ గూడా వాడతాం. అందుకని నేనైతే ఏం చెప్తానంటే స్టూడెంట్స్‌కి నా సజెషన్. మెజారిటీ ఆఫ్ ద బుక్స్‌లో వుడ్, కుడ్ 2 వాడొచ్చంటారు. నేనైతే మీరు పొలైట్ రిక్వెస్ట్‌కి వాడేటప్పుడు వుడ్డే వాడండి అని సజెస్ట్ చేస్తా. వుడ్ ఎక్కువగా వాడండి. సో, వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ థిస్? వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? సో, వుడ్ ఎక్కువగా మీరు యూజ్ చేయండి. కుడ్ కూడా వాడొచ్చని అంటారు కొన్ని బుక్స్‌లో అండ్ కొన్ని కంట్రీస్‌లో కుడ్ కూడా వాడుతుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, వుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ? సో, వుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ? సో, నువ్వు నాకు దయచేసి కొంత డబ్బుని అప్పుగా ఇస్తావా? లెండ్ అంటే అప్పు ఇవ్వటం. వుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ? లెండ్ అంటే అప్పు ఇవ్వటం అని అర్థం. ఇట్లా మనం తీసుకోవచ్చు. ఇట్లా మనం క్వెషన్ ఫార్మ్స్‌కి ఎక్కువగా వుడ్ వాడతాం. ఈవెన్ పాజిటివ్, నెగెటివ్ గూడా మీకు ఆల్రెడీ చూపిచ్చాను గదా! ఇప్పుడు మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఇక్కడి నుంచి ఎలా ఉంటుందో మన కాంపిటీటివ్ స్టూడెంట్స్‌కి కూడా ఒక ఐడియా ఇద్దాం.
సో, మా స్పోకెన్ ఇంగ్లీష్‌లో మేమేం చేస్తామంటే, ఇలా చెప్పిన తర్వాత స్టూడెంట్స్ చేత ఈ సెంటెన్సెస్‌ని ప్రాక్టీస్ చేయిస్తాం. దాదాపు కాంపిటీటివ్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. ఓహ్! ఇద్దరో, ముగ్గురో ఉన్నారంతే. ఇద్దరే ఉన్నారు. టీనా అండ్ సూరి. వీళ్ళిద్దరే కదా కాంపిటీటివ్‌కొచ్చేది. విజయ్. విజయ్ కాంపిటీటివ్‌కి వస్తా అన్నాడు. కానీ ఈరోజు కాంపిటీటివ్ క్లాస్ మిస్ అయినట్టున్నాడు విజయ్ స్టార్టింగ్‌లో. ఓకే. నాట్ ఏ ప్రాబ్లమ్. స్పోకెన్‌కొచ్చేసాడు. అయితే విజయ్ స్పోకెన్‌కి, కాంపిటీటివ్‌కి 2 వస్తాడు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అండ్ మిగతా వాళ్ళు రెండిటికి కామన్‌గా వచ్చేవాళ్ళు కూడా కొంతమందున్నారు. నాట్ ఏ ఇష్యూ. సో, మిగతా కాంపిటీటివ్ స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. ఒకళ్ళో ఇద్దరో ఉన్నారంతే. మిగతా వాళ్ళంతా స్పోకెన్ వాళ్ళే ఉన్నారు. ఫైన్. నాట్ ఎన్ ఇష్యూ. అయితే ఇది మనం యూజ్ చేసే పద్ధతయితే ఇది. పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్ అయితే మనం ఇలా యూజ్ చేస్తామని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ మనం ఎక్స్‌ట్రా పాయింట్స్‌ని గూడా ఇక్కడ మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్. ఇంకా కొన్ని సెంటెన్సెస్ చెప్తాను. అండ్ ఆ సెంటెన్సెస్ తర్వాత మనం ప్రాక్టీస్ సెషన్‌లోకి వెళ్దాం. ఇక మాక్సిమం స్పోకెన్ స్టూడెంట్సే ఉన్నారు కాబట్టి ప్రాక్టీస్ సెషన్‌లోకి వెళ్ళిపోదాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని సెంటెన్సెస్‌ని మనం రాద్దాం. సో, నేను చేయాలనుకుంటున్న పనులు కొన్ని ఈ వుడ్ సాయంతోటి రాస్తాను. ఐ వుడ్ అంటే ఎక్కువగా మనం చేయాలనుకున్న పనులన్నీ కూడా ఈ సెంటెన్స్‌లో రాస్తుంటాం. ఐ వుడ్ హెల్ప్ ద పూర్. సో, నేను పేదవాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను. ఐ వుడ్ హెల్ప్ ద పూర్. నెక్స్ట్ ఆల్ ద సెంటెన్సెస్. మీరు ఏవేవి సెంటెన్సెస్ అయితే చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరిక్కడ మెన్షన్ చేయొచ్చు. సో, వాటెవర్ మీరు ఏమేమి సెంటెన్సెస్, ఏమేమి యాక్షన్స్ మీరు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరిక్కడ రాయొచ్చు. జస్ట్ ఎ సెకండ్. సో, మనకి అర్థమెటిక్ సార్ కాల్ చేశారు. సార్ చేశారు. ఫైన్. తర్వాత మాట్లాడతాలెండి క్లాస్ అయిపోయాక. హౌ టు జాయిన్ కాంపిటీటివ్. కాంపిటీటివ్‌కి మీకు లింక్ పంపించాను కదా నవీన్. నేను వీడియో కూడా పెట్టాను. దాని మీద ఒక్కసారి వీడియో వాచ్ చేయండి. నేను మన టెలిగ్రామ్‌లో వీడియో పెట్టాను. అండ్ లింక్ కూడా ఇచ్చాను. సో, మీరు కాంపిటీటివ్ దానికి కూడా ఆహ్, అటెండ్ అవ్వచ్చు. కాంపిటీటివ్ అండ్ స్పోకెన్ 2 కూడా మీకు ఈరోజు డెమో క్లాస్ కూడా జరిగింది. అది లింక్ ఈరోజు నేను యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాను. ఒకసారి మీరు వాచ్ చేయండి. సో, యూ కెన్ వాచ్ ఇట్. కుడ్ యూ ప్లీజ్ అంటే ఏంటి సార్? సో, నవీన్ ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారు. సార్ కుడ్ యూ ప్లీజ్ అంటే ఏంటి సార్ అని కామెంట్స్‌లో అడిగారు. కుడ్ యూ ప్లీజ్ అని కూడా యూజ్ చేయొచ్చు. తప్పేం లేదు. కుడ్ యూ ప్లీజ్ అంటే దయచేసి ఇలా చేస్తారా అని అడిగేటువంటి క్వెషన్ అన్నమాట. కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ, కుడ్ యూ ప్లీజ్ అట్లా కూడా వాడొచ్చు. కుడ్ యూ అన్నా కూడా రిక్వెస్టింగ్ ఫార్మే అవుతది. ప్లీజ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ రిక్వెస్టింగ్ సెన్స్‌లో చెప్పాలంటే, అట్లా కొంతమంది ఏం చేస్తారంటే ఇంకొంచెం ప్లీజ్ అనేది ఉంటే, ఇంకొంచెం ఎక్కువ రిక్వెస్టింగ్ సెన్స్ ఉంటదని అట్లా కూడా యూజ్ చేస్తారు. యాహ్! ఇంకొన్ని సెంటెన్సెస్‌ని మనం కంటిన్యూ చేద్దాం. లెట్ అస్ కంటిన్యూ ద సెంటెన్సెస్ ఇన్ ఫ్యూ మినిట్స్. సో, ఇంకొక సెంటెన్స్‌ని నేను ఇక్కడ రాస్తున్నాను. ఐ వుడ్ హెల్ప్ ద పూర్. నెక్స్ట్ ఐ వుడ్ మేక్ ఏ గుడ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ బుక్. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఒక మంచి గ్రామర్ బుక్‌ని నేను తయారు చేస్తాను. సో, ఐ వుడ్. సో, ఇట్లా గూడా మనం చెప్పొచ్చు. సో, ఐ వుడ్ మేక్ ఏ గుడ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ బుక్. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఒక మంచి ఇంగ్లీష్ బుక్‌ని నేను చేయాలనుకుంటున్నాను లేదా తయారు చేయాలనుకుంటున్నాను. ఇలా మనకి తోచిన సెంటెన్సెస్ అన్నిటిని మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. పాజిటివ్ సెంటెన్సెస్‌ని మనం ఇట్లా బిల్డప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్. అయితే చెప్పాను కదా! ఇందాక కాంపిటీటివ్ స్టూడెంట్స్‌కి ఎలా అడుగుతారో క్వెషను. ద గవర్నమెంట్ వుడ్ ఇంట్రొడ్యూస్డ్ ద న్యూ లా అంటారు. ఇక్కడ ఇంట్రొడ్యూస్డ్ తప్పు. వుడ్ ఇంట్రొడ్యూస్ అనాలి. వుడ్ టెల్, వుడ్ ఇన్ఫార్మ్, వుడ్ టేక్. సో, అట్లా ఎప్పుడు వుడ్ తర్వాత వి1 రావాలి. మరి స్పోకెన్ వాళ్ళకి ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్తున్నాను. అండ్ కాంపిటీటివ్, స్పోకెన్ రెండిటికి ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా అద్భుతం. 2 క్లాసెస్ కూడా మనం నేర్చుకోగలిగితే ఏంటంటే
మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఎలా వస్తుందో తెలుస్తది. అండ్ స్పోకెన్ ఇంకా డెప్త్ నేర్చుకోవడం ద్వారా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ కాంపిటీటివ్‌లో ఏ క్వెషన్ ఇచ్చినా మనం ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి ఈజీ అయిపోద్ది. ఓకే. సో 2 ప్యారలెల్‌గా మనకి కవర్ అయిపోతాయి. సో అది మన యొక్క ఇంటెన్షన్. రైట్. ఐ వుడ్ లైక్ సమ్ బుక్స్. ఐ వుడ్ లైక్ అని అన్నారు. ఐ వుడ్ లైక్, లైక్ తర్వాత టు వాడండి ఎక్కువగా. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను లైక్ టు అని రాసాను చూసారా? ఐ వుడ్ లైక్. లైక్ అన్నప్పుడు ఐ వుడ్ లైక్ సమ్ బుక్స్. నేను కొన్ని బుక్స్‌ని ఇష్టపడుతున్నాను అని అర్థం వస్తది. ఒకవేళ నేను కొన్ని పుస్తకాల్ని తీసుకోవటానికి ఇష్టపడుతున్నాను అంటే ఐ వుడ్ లైక్ టు టేక్. అర్థమైందా శ్రీను? సో మీరు కామెంట్స్‌లో పెట్టారు. అందుకనే మీకోసం మళ్ళీ చెప్తున్నాను. ఐ వుడ్ లైక్ సమ్ బుక్స్ అంటే కరెక్టే. దానిలో తప్పేం లేదు. నేను కొన్ని బుక్స్‌ని ఇష్టపడతాను అని దాని మీనింగ్. తీసుకోవటానికి ఇష్టపడుతున్నాను అంటే ఐ వుడ్ లైక్ టు టేక్. అట్లా మనం ఇంకా ఎక్స్‌ట్రా ఏదన్నా మాట చెప్పాలనుకుంటే వర్బ్ యాడ్ చేయాలి. లేదు నాకు ఇష్టమని చెప్పాలనుకుంటున్నా అంటే అది కరెక్టే. యాహ్! దట్స్ రైట్. పర్ఫెక్ట్. సో విల్ డిస్కస్ సమ్ మోర్ సెంటెన్సెస్. మరికొన్ని సెంటెన్సెస్‌ని కూడా మనం ప్రాక్టీస్ అయితే చేద్దాం. సో ఐ విల్ గివ్ యూ సమ్ మోర్ ప్రాక్టీస్ క్వెషన్స్. యాహ్! నెక్స్ట్ సెంటెన్స్ ఇంకొక పాజిటివ్ సెంటెన్స్‌ని మనం రాద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇండియా వుడ్ లీడ్ ద వరల్డ్. ప్రపంచాన్ని భారతదేశం లీడ్ చేయబోతుంది. ఇప్పుడు చూస్తే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. ఐదో స్థానంలోకొచ్చేసింది జీడీపీ గూడా. అండ్ ఇంకో మన ముందు జస్ట్ 4 దేశాలున్నాయి. ఓన్లీ జీడీపీలో చూసుకుంటే. అదే జీడీపీ పర్చేసింగ్ పవర్ పారిటీలో చూసుకుంటే ఆల్రెడీ ఇండియా థర్డ్ ప్లేస్‌లో ఉంది. మన ముందు 2 దేశాలున్నాయి. పర్చేసింగ్ పవర్ పారిటీ జీడీపీలో చూసుకుంటే అమెరికా, చైనా ఈ 2 దేశాలే మన మన ముందున్నాయి. అదే ఓవరాల్ జీడీపీలో చూసుకుంటే అమెరికా, చైనాతో పాటు జర్మనీ అండ్ జపాన్ గూడా ఉన్నాయి మన ముందు. అంటే ఓవరాల్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నాం మనం. అట్లా అన్నమాట. సో, ఇండియా భారతదేశం బాగా లీడ్ చేస్తుంది. ప్రపంచాన్ని లీడ్ చేయబోతుంది భవిష్యత్తులో గూడా అంటే, అప్పుడు ఆ సెంటెన్స్‌ని ఎట్లా రాస్తాం? ఇండియా ప్రపంచాన్ని లీడ్ చేయబోతుంది అన్నప్పుడు మనం వాక్యాన్నయితే ఇట్లా రాసుకోవచ్చు. ఇండియా వుడ్ ఇండియా వుడ్ ఇండియా వుడ్ లీడ్ ద వరల్డ్. ఇండియా వుడ్ లీడ్ ద వరల్డ్. యాహ్! కొంతమంది కామెంట్స్‌లో గూడా చెప్తున్నారు. ఫైన్. సో, మీరట్లా కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసినవన్నీ కామెంట్ చేస్తూ ఉండండి. సో థట్ యూ కెన్ గెట్ పర్ఫెక్షన్. సో, నేను ఇంకా కొన్ని సెంటెన్సెస్ అడుగుతాను. అవి గూడా మనం ట్రై చేద్దాం. డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. మరో క్వెషన్ అతనికి కానిస్టేబుల్ జాబ్ ఒస్తది. అతనికి కానిస్టేబుల్ జాబ్ ఒస్తది. సో, అది రాయాలంటే మీరెట్లా రాయొచ్చు? అతనికి అంటున్నాం గదా! అతనికి అన్నప్పుడు హి అని రాస్తాం. హి వస్తది వుడ్ గెట్. ఎక్కువగా ఫ్యూచర్ టెన్స్ వాడేటప్పుడు వుడ్ వాడేసేయొచ్చు. ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా చెప్పొచ్చు. హి వుడ్ గెట్ కానిస్టేబుల్ జాబ్ సూన్. హి వుడ్ గెట్ కానిస్టేబుల్ జాబ్ సూన్. అతనికి త్వరలో కానిస్టేబుల్ జాబ్ వస్తది. లేదా హి వుడ్ గెట్. సుమనోహరి గారు టైప్ చేశారు. హి వుడ్ గెట్ ఎ కానిస్టేబుల్ జాబ్. వెరీ గుడ్ విజయ్. పర్ఫెక్ట్. అంతే. దట్స్ ఇట్. శ్రవళి, రీనా, హి వుడ్ గెట్ కానిస్టేబుల్ జాబ్. వెరీ గుడ్. పర్ఫెక్ట్. ఎవ్రీవన్ ఈస్ ట్రైయింగ్ టు టైప్ దిస్ సెంటెన్స్. నెక్స్ట్ ఇంకొక పాజిటివ్ సెంటెన్స్‌ని ట్రై చేద్దాం. ఆహ్, మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఎగ్జామ్ రాస్తాడు. ఆల్రెడీ రాసాడు అంటే రోట్ అనొస్తది. అది పాస్ట్ టెన్స్. టెన్సెస్‌లో చెప్పుకుందాం. రాయగలడు అంటే కెన్ రైట్ అనొస్తది. గతంలో రాయగలిగాడు అంటే కుడ్ ఒస్తది. మీకు చూడండి ఆల్రెడీ జరిగిపోయింది. మై ఫ్రెండ్ కెన్ రైట్ ద ఎగ్జామ్. ఆల్రెడీ రాయగలిగాడు అంటే మై ఫ్రెండ్ కుడ్ రైట్ ద ఎగ్జామ్. సో, ఇప్పుడు రాస్తాడు. మా ఫ్రెండ్ ఎగ్జామ్ రాస్తాడు అంటే మోడల్ ఆక్సిలరీ సాయంతోటి మళ్ళీ టెన్సెస్ తోటి కూడా నేర్చుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మనం మోడల్ ఆక్సిలరీసే చెప్పుకుంటున్నాం. ఇంకా మనం టెన్సెస్ దాకా టెన్సెస్‌కెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా డెప్త్ ఎళ్తాం. ఫస్ట్ మోడల్ ఆక్సిలరీస్‌లోని మనం నేర్చుకుంటున్నాం. సో, మై ఫ్రెండ్ అంటే మై ఫ్రెండ్ ఆల్రెడీ కామెంట్స్‌లో అందరు స్టూడెంట్స్ ఆన్సర్ చేసేస్తున్నారు. వెరీ గుడ్. దాదాపు అందరూ రాసారు. మై ఫ్రెండ్ వుడ్ రైట్ ద ఎగ్జామ్. పర్ఫెక్ట్. ఇట్లా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. ఎన్ని సెంటెన్సెస్ వచ్చినా గూడా మనం కంఫర్టబుల్‌గా పాజిటివ్ సెంటెన్స్, నెగెటివ్ సెంటెన్స్, క్వెషన్ ఫార్మ్స్‌ని అట్లా యాడప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పాజిటివ్ సెంటెన్స్ ఎట్లా రాయాలి? నెగెటివ్ సెంటెన్స్ ఎట్లా రాయాలి? క్వెషన్ ఫార్మ్ ఎట్లా రాయాలి? ఈ సెంటెన్సెస్ అన్నిటిని మనం యాడప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నెగెటివ్ సెంటెన్స్.
ఒక నెగెటివ్ సెంటెన్స్‌ని కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా మ్యాచ్ ఓడిపోదు. యెస్. ఇండియా మ్యాచ్ ఓడిపోదు. సో, ఇండియా మ్యాచ్ ఓడిపోదు నెగెటివ్ సెంటెన్స్. సో, ఇండియా ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి కాబట్టి ఇండియా వుడ్ నాట్ వెరీ గుడ్ లూజ్ ద మ్యాచ్. ఆల్రెడీ కామెంట్స్‌లో పెట్టేసారు. ఇండియా వుడ్ నాట్ లూజ్ ద మ్యాచ్. సో, ఇట్లా మనం పాజిటివ్, నెగెటివ్ సెంటెన్సెస్ అన్నిటిని కూడా మనం రాయొచ్చు. సో, లెట్ అస్ డూ వన్ థింగ్. సో, ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ చాలా సేపు 2 అవర్స్ నుంచి మనం క్లాస్ కంటిన్యూ చేస్తూ వస్తున్నాం గదా! మధ్యలో ఒక 2 మినిట్స్ బ్రేక్ ఇచ్చామంతే. ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెషన్‌లోకెళ్దాం. ఇప్పుడు స్పోకెన్‌లో మనం ఏం చేస్తామంటే స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెంటెన్సెస్‌ని తీసుకొని, ఇలాంటి సెంటెన్సెస్‌ని మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ తోటి ప్రాక్టీస్ చేస్తాం. సో, దీని ద్వారా ఏమవుతుందంటే మాట్లాడే స్కిల్ అనేది పెరుగుతది. ఐ వుడ్ బెటర్ రిమెంబర్ ద ప్లాన్ ఫర్ మై కెరియర్. యెస్ ఎక్సలెంట్ సూరి. ఐ వుడ్ బెటర్ రిమెంబర్ ద ప్లాన్ ఫర్ మై కెరియర్. సో, నేను నా కెరియర్‌కి సంబంధించిన ప్లాన్‌ని గుర్తుంచుకుంటే బావుండు. ఐ వుడ్ బెటర్ రిమెంబర్ ద ప్లాన్ ఫర్ మై కెరియర్. నా కెరియర్‌కి సంబంధించిన ప్లాన్‌ని గుర్తుంచుకుంటే బావుండు అని మంచి సెంటెన్స్ అది గూడా. సో, అట్లా మీరు కొత్తగా థింక్ చేస్తూ కొత్త కొత్త సెంటెన్సెస్‌ని క్రియేట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అయితే దానికి అవసరమయ్యే హ్యాండ్‌ఔట్స్ కూడా నేను మీకు అందిస్తున్నాను. అవి గూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. యూ కెన్ ఆల్సో ప్రాక్టీస్ విత్ దట్. ఓకే. నౌ లెట్ అస్ స్టార్ట్ ద ప్రాక్టీస్ సెషన్. అయితే స్పోకెన్ ఇంగ్లీష్ ఇక్కడ నుంచి మనకి వేరే లెవెల్ ఉంటుంది. అంటే కాంపిటీటివ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒకళ్ళిద్దరు కాంపిటీటివ్ వాళ్ళున్నారు. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈరోజు కొత్త కాబట్టి మీకు ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్ డైలీ అటెండ్ అయ్యే వాళ్ళకి ఐడియా ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్ డైలీ వచ్చే వాళ్ళకి ఐడియా ఉంది. మనకి 10 మెంబర్స్ డైలీ వస్తున్నారు. అయితే ఇక్కడ ఒక 3 ఆర్ 4 మెంబర్స్ కొత్త వాళ్ళున్నారు. కాంపిటీటివ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎలా మనకి వీళ్ళు స్పోకెన్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారో చూడండి. అండ్ స్పోకెన్ వాళ్ళు జస్ట్ గెట్ రెడీ. సో, స్పోకెన్ ఇంగ్లీష్ వాట్ వి హావ్ టు డు? వి నీడ్ టు స్పీక్ విత్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ విష్ చేయాలి. ఉన్న వాళ్ళందరిని విష్ చేయాలి. గుడ్ ఈవెనింగ్ వన్ అండ్ ఆల్. గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవెనింగ్ మై డియర్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆర్ వన్ అండ్ ఆల్. గుడ్ ఈవెనింగ్ డియర్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్ రెస్పెక్టెడ్ సార్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. అలా మీకు ఎలా కుదిరితే అలా, మీకు ఎలా నచ్చితే అలా ఇంట్రొడ్యూస్ చేయాలి. విష్ చేయాలి. తర్వాత మీ పేరు చెప్పాలి. ఐ యామ్ ఎస్ఎస్ నవీన్. ఐ యామ్ రవి. ఐ యామ్ రాజు. మై నేమ్ ఈజ్ శ్రీను. ఇట్లా మీకు తోచినవి. ఆల్రెడీ మనకి రోజు చెప్పేవే కాబట్టి నేను ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవట్లా. డైరెక్ట్‌గా చెప్తున్నా. మీరు ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు? ఐ యామ్ ఫ్రమ్ వైజాగ్. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ నాకు ప్లేస్ చెప్పడం ఇష్టం లేదు. ఏదైనా చెప్పొచ్చు మీ హాబీస్. సో, ఐ యామ్ ఫ్రమ్ గుంటూర్. ఐ లవ్ ప్లేయింగ్ క్రికెట్. ఐ లవ్ రీడింగ్ బుక్స్. ఐ లవ్ వాచింగ్ మూవీస్ ఆర్ my favorite pastime is reading novels or watching some uh, stuff on YouTube or internet. Like that, whatever your pastime or favorite time is there, you can. These four sentences are quite common. Then after that, మనం ఏం చేస్తున్నాము? ఈ సెంటెన్స్ చెప్తున్నాం. నౌ ఐ వుడ్ లైక్ టు స్పీక్ సమ్ సెంటెన్సెస్ యూజింగ్ ఆల్రెడీ కుడ్డు తోటి ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు కుడ్డు బదులు ఏమొస్తది? కుడ్డు బదులుగా వుడ్ వస్తుంది. సో, కుడ్ బదులుగా మనం ఏం చెప్తాం? వుడ్. So now I would like to speak some sentences using would or could whatever it is. సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని మనం ఇవి చెప్తూ ఉంటాం. సో, ఆ తర్వాత వుడ్ తోటి మీరు కనీసం ఒక 4 సెంటెన్సెసో, 5 సెంటెన్సెసో చెప్పడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నేను క్వెషన్స్ అడుగుతాను. ఇది మా స్పోకెన్ ఇంగ్లీష్‌లో డైలీ జరిగే ప్రాసెస్. ఇప్పుడు మనం బేసిక్స్‌లోనే ఉన్నాం. ఇంకా టెన్సెస్ స్టార్ట్ అవ్వల. టెన్సెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెయిన్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం. బేసిక్ స్టేజ్‌లో ఉన్నాం. వన్స్ వి స్టార్ట్ ద టెన్సెస్ దెన్ ద మెయిన్ టాపిక్ స్టార్ట్. ఓకే. ఆర్ యూ రెడీ? ఎవ్రీవన్. సో, దోస్ హూ ఆర్ రెడీ ఎవరైతే రెడీగా ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మీరు మాట్లాడొచ్చు. అయితే ఈ పార్ట్ అంతా కాంపిటీటివ్‌లో ఉండదు. కాంపిటీటివ్ వాళ్ళకి ప్రాక్టీస్ పార్ట్ అంతా ఉండదు. సో, ప్రాక్టీస్ పార్ట్ ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళ కోసమే ఉంటది. సో, దోస్ హూ నీడ్ టు అటెండ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ దే హావ్ టు ప్రాక్టీస్. వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు. చెయ్యాలి. ఈరోజు అందరూ మాట్లాడటానికి ప్రయత్నించండి. స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఎవరెవరైతే ఉన్నారో మీరంతా మాట్లాడటానికి ట్రై చేయండి ఈరోజు. కాంపిటీటివ్ వాళ్ళు ఓకే. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫైన్. హూ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫస్ట్? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేయబోతున్నారు?
కమాన్ సమ్మన్ బీ యాక్టివ్ బడీస్. సో పోయేదేం లేదు మిత్రమా, ప్రాక్టీస్ చేస్తే పోయేదేముంది. సో ఇట్స్ జస్ట్ అ ప్రాక్టీస్ రైట్. ఇక్కడ మనం తప్పు మాట్లాడినా అడిగేవాడు లేడు, క్వశ్చన్ చేసేవాడు లేడు, సరదాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. సో రేపు పొద్దున్న ఇంటర్వ్యూస్ దగ్గరో లేదా జాబ్ వచ్చాకో అలాంటి దగ్గరలో మనం తప్పు మాట్లాడితే అప్పుడు మన వాల్యూ పోద్ది. సో అక్కడ పోకూడదంటే ఇక్కడ ప్రాక్టీస్‌లో ధైర్యంగా తప్పులైనా చేయాలి. తప్పు చేయటంలో ప్రాబ్లమ్ ఏమీ లేదు. ప్రాక్టీస్ చేసేటప్పుడు తప్పులు వస్తూ ఉంటాయి. డోంట్ వర్రీ అబౌట్ యువర్ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ నుంచి మనం రెక్టిఫై చేసుకోవడం తెలుసుకోవాలి. ఎలా రెక్టిఫై చేసుకోవాలి? ఇంకొకసారి ఆ మిస్టేక్ రాకుండా ఎలా చూసుకోవాలి? అప్పుడు మనకు ఆ పర్ఫెక్షన్ వస్తది. ఎవరు ఈరోజు స్టార్టింగ్ చేయబోతున్నారు? యెస్. రవలి గారు హ్యాండ్ రైజ్ చేశారు. యాహ్! రవలి మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. యూ కెన్ ట్రై నౌ. Good evening, all. గుడ్ ఈవెనింగ్. I am Ravali from Tadapalligudem. కంటిన్యూ రవలి. I love reading Bible. ఓకే. నైస్. Now I would like to speak some sentences using would. గుడ్. దట్స్ ఫైన్. ఎక్సలెంట్. గుడ్. క్యారీ ఆన్. She would come to class. షీ వుడ్ కమ్ టు క్లాస్. ఆమె క్లాస్‌కి వస్తది అని దాని అర్థం. దట్స్ నైస్. గుడ్. She would not come to class. ఆమె క్లాస్‌కి రాదు. షీ వుడ్ నాట్ కమ్ టు క్లాస్. Would you like to take milk? యెస్. వుడ్ యూ లైక్ టు టేక్ మిల్క్? యాహ్! ఎదుటి వాళ్ళని రిక్వెస్టింగ్ ఫార్మ్‌లో అడిగేటప్పుడు అలా యూజ్ చేస్తాం. సో మన వాళ్ళు యూఎస్‌కి, అదర్ కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు ఈ వుడ్‌ని ఇలాగే వాడేస్తారు. చిన్న పిల్లలకు కూడా యూజ్ చేస్తున్నారు. కానీ మన తోటి వాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు ఇలాంటప్పుడే మనం ఈ వుడ్‌ని యూజ్ చేయాలి. మనకంటే చిన్న వాళ్ళనైతే వేరే టెన్స్ ఉంది. అది చెప్తాను తర్వాత. ఓకే. క్యారీ ఆన్ రవలి. ఎన్ని సెంటెన్సెస్ చెప్పారు? 3 4 4, sir. 4. ఓకే. ఇంకొకటి చెప్తారేమో. చెప్తారా? క్వెషన్స్ అడగాలా? I would help the poor. I would help the poor. That's really nice. So now I'll ask you some questions, Ravali. You try to answer them. First, Telugu translation. I'll give you Telugu sentence. You try to translate it into English. మా ఫాదర్ చర్చ్‌కి వస్తారు. మా ఫాదర్ చర్చ్‌కి వస్తారు. My father would come to church. Very good. My father would come to church. Excellent. మా బ్రదర్ నాకు సహాయం చేస్తాడు. మా బ్రదర్ నాకు సహాయం చేస్తాడు. మిగతా వాళ్ళు కూడా కామెంట్స్‌లో పెట్టొచ్చు మీ ఆన్సర్స్. తను చెప్పే లోపల మీరు టైప్ చేయగలిగితే టైప్ చేయొచ్చు. యెస్. My brother would help to me. హెల్ప్ మీ. 2 కూడా అవసరం లేదు. 2 వాడినా తప్పులేదు. బట్ బెస్ట్ వర్డ్ ఏంటంటే మై బ్రదర్ వుడ్ హెల్ప్ మీ. మై బ్రదర్ వుడ్ హెల్ప్ మీ. దట్స్ పర్ఫెక్ట్. Help. ఓకే. దట్స్ రైట్. నెక్స్ట్ నేను డిక్షనరీ కొంటాను. నేను డిక్షనరీ కొంటాను. I would buy dictionary. వెరీ గుడ్. ఎక్సలెంట్. ఐ వుడ్ బై డిక్షనరీ. సూపర్. నైస్. నెక్స్ట్ అతను ఎగ్జామ్ రాయడు. అతను ఎగ్జామ్ రాయడు. He would not write exam. He would not write exam or he would not write the exam. Excellent. Perfect. Okay. That's really nice. Next question. వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు అంటే బోత్ ఆఫ్ దెమ్ అనొచ్చు. వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఎగ్జామ్‌కి వెళ్తారు. వాళ్ళిద్దరు ఎగ్జామ్‌కి వెళ్తారు. Both of them would go to exam. పర్ఫెక్ట్. బోత్ ఆఫ్ దెమ్ వుడ్ గో టు ఎగ్జామ్. సో వాళ్ళిద్దరూ ఎగ్జామ్‌కి వెళ్తారు. బోత్ ఆఫ్ దెమ్ వుడ్ గో టు ఎగ్జామ్. విజయ్ ఆర్ వుడ్ అని టైప్ చేశారు. ఆర్ యూజ్ చేయకూడదు విజయ్. బోత్ ఆఫ్ దెమ్ వుడ్ గో టు ఎగ్జామ్ అంతే. ఆర్ అవసరం లేదు. పొరపాటున టైప్ చేసినట్టున్నారు. పర్ఫెక్ట్.
Excellent, Ravali. Now I will ask you English question. Just try to answer it in Telugu. I mean English only. English question and English answer. Would you read the Hindu newspaper? మీరు ఒకవేళ చదివితే ఏమని చెప్తారు, చదవకపోతే ఏం చెప్తారు? మీ ఇష్టం. మీరు చదివితే చదువుతున్నారని చెప్పండి, చదవకపోతే పాజిటివ్ సెంటెన్స్ చెప్పాలి లేదా నెగిటివ్ సెంటెన్స్ I చెప్పాలి. would read Hindu newspaper. వెరీ గుడ్, పర్ఫెక్ట్. ఎస్, ఐ వుడ్ రీడ్ హిందూ న్యూస్ పేపర్. లేదా చదవను అంటే నో, ఐ వుడ్ నాట్ రీడ్ ద హిందూ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్కి ముందు ఎప్పుడు ద యూస్ చేయాలి, డెఫినెట్ ఆర్టికల్ ద యూస్ చేయాలి న్యూస్ పేపర్కి ముందు. ఎస్, ఐ వుడ్ రీడ్ ద హిందూ న్యూస్ పేపర్. నో, ఐ వుడ్ నాట్ రీడ్ ద హిందూ న్యూస్ పేపర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎక్సలెంట్, రవలి, నైస్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. వుడ్ యూ ఈట్ నాన్ వెజ్? వుడ్ యూ ఈట్ నాన్ వెజ్? నువ్వు నాన్ వెజ్ తింటావా? ఎస్. Yes, I would eat veg. ఎస్, పర్ఫెక్ట్. ఎస్, ఐ వుడ్ ఈట్ నాన్ వెజ్. ఒకవేళ తినకపోతే నో, ఐ వుడ్ నాట్ ఈట్ నాన్ వెజ్. పర్ఫెక్ట్, వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. వుడ్ యూ డ్రైవ్ కార్, రవలి? I would not drive car. I would not drive car. Excellent, perfect, very good, Ravali. That's it. It's enough. Anyone ఇంకెవరన్నా క్వశ్చన్స్ అడగాలంటే రవలిని అడగచ్చు. No, sir, sir. వద్దా? అడగనియండి, ఏమైంది, మనకి ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయాలి ధైర్యంగా, అంతే. ఓకే, Sir, మీరు అడగండి. ఓకే, దట్స్ ఫైన్, రవలి, నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ స్టూడెంట్స్ హూ విష్ టు స్పీక్ మే రైజ్ యువర్ హ్యాండ్. ఎవరన్నా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సార్, చాలా మంది హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. ఇద్దరు రైజ్ చేసినట్టున్నారా? ఓకే, శ్రీను అండ్ నో ప్రాబ్లం. అది క్లాప్సా? ఓకే, క్లాప్స్ కొట్టినట్టున్నారు. ఫైన్, హ్యాండ్ రైజ్ ఒక్కలే చేశారు. నాకు సౌండ్ టప్ అని వచ్చేసరికి నేను ఎక్కువ మంది రైజ్ చేశారేమో అనుకున్నా చూడలా. సో చాలా మంది హ్యాండ్ క్లాప్స్ కొడుతున్నారు, రవలి. యూ పార్టిసిపేటెడ్ వెరీ వెల్. సో నవీన్ క్లాప్స్ కొట్టారు, సుమనోహరి అండ్ ఎవ్రీ వన్ దోస్ హూ క్లాప్డ్, దట్స్ రియల్లీ నైస్. శ్రీను గారు నెక్స్ట్ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. శ్రీను, యూ మే కంటిన్యూ. Good evening, one and all. Yeah, good evening, I am from Vijayanaram. Yes. Today, using sentence would. Yes. So you may speak sentences using would. Yeah, fine, good. Positive sentence. I would help the poor peoples. Okay, I would help the poor people. Actually, peoples అనకూడదు. People అంటేనే ప్లూరల్ అది. Okay. ఒక్కొక్కసారి మనకు తెలియక ఏంటంటే కొంతమంది పీపుల్స్ అని అలవాటు చేసుకుంటారు, బట్ అది కరెక్ట్ కాదు. ఐ వుడ్ హెల్ప్ ద పూర్ పీపుల్ అంతే. ఓకేనా? దిస్ ఇస్ అ స్మాల్ కరెక్షన్. ఇది అందరికీ హెల్ప్ అవుతుంది. సో ఐ వుడ్ హెల్ప్ ద పూర్ పీపుల్. నేను పేదవాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటున్నాను లేదా చేస్తూ ఉంటాను. సో ఐ వుడ్ హెల్ప్ ద పూర్ పీపుల్. దట్స్ రియల్లీ Okay. నైస్ సెంటెన్స్. ఐ వుడ్ హెల్ప్ ద పూర్ పీపుల్. వుడ్ తోటి అలా సెంటెన్స్ రాయొచ్చు. నైస్. నెక్స్ట్ కంటిన్యూ. Negative sentence. You would not come to college. Yes, you would not come to college. No, college ki ravu, would not. So you would not come to college. That's a negative sentence. Good. Question mark sentence. Yes. I would like to some books. I would like. తర్వాత ఏదో To ఒక some. word చెప్పాలి. I would like to Some books. read గానీ buy గానీ ఏదో ఒక verb కూడా చెప్పాలి. To some read books. I would like to read some books. Okay, good. సో ఎందుకంటే లైక్ అనేది వాడినప్పుడు అది ఇష్టం అనేది తెలియజేస్తుంది. ఏమి ఇష్టపడుతున్నారు ఆ యాక్షన్ కూడా చెప్పాలి. ఐ వుడ్ లైక్ టు రీడ్, ఐ వుడ్ లైక్ టు ప్లే, ఐ వుడ్ లైక్ టు సింగ్, ఐ వుడ్ లైక్ టు గో, ఐ వుడ్ లైక్ టు కమ్, ఐ వుడ్ లైక్ టు రీడ్, అట్లా చెప్పాలి. ఆ వర్బ్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి లైక్ వాడినప్పుడు. అదే వర్బ్ చెప్పలేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఐ వుడ్ లైక్ అంటే నాకు ఇష్టం, ఐ వుడ్ లైక్ సమ్ బుక్స్, నాకు కొన్ని బుక్స్ అంటే ఇష్టం, అంతే. అక్కడ యాక్షన్ ఏమి ఉండదు ఇంకా. కానీ యాక్షన్ కూడా చెప్పాలంటే లైక్ టు రీడ్, లైక్ టు ప్లే, అట్లా కంప్లీట్ అవుతుంది. ఓకే, కంటిన్యూ యువర్ సెంటెన్సెస్. Naveen sir would lead the all coaching centers. Yes, very good. Naveen sir would lead all coaching centers. That's excellent. Good, nice. He would get constable job soon. You would get constable job soon. Very good. Excellent sentence. Okay, sir. That's fine. Now I would like to ask you some questions. Srinu. So first question Okay. is,
I'll give Telugu sentence. You try it in English. Okay. Fine. Okay. ఇండియా బాగా డెవలప్ అవుతుంది. ఇండియా India Hmm. develop. మనం మోడల్ ఆక్సిలరీ యూజ్ చేయాలి. ఇండియా బాగా డెవలప్ అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత మోడల్ వర్బ్. సో ట్రై టు యూస్ ద మోడల్ వర్బ్. మనం నేర్చుకున్న మోడల్ వర్బ్ ని యూజ్ చేయాలి. Sir, India ఇండియా would బాగా డెవలప్ అవుతుంది. అంతే అంతే ఫైన్. ఇండియా వుడ్ develop. అంతే, దట్స్ గుడ్. ఇండియా వుడ్ డెవలప్ ఫాస్ట్ అని కానీ వెల్ అని కానీ ఏదైతే అదే. ఇండియా వుడ్ డెవలప్ వెల్. Well, ఓకే రైట్. okay. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. అతను నాతో మాట్లాడడు. అతను నాతో మాట్లాడు. అతను నాతో మాట్లాడడు. He would not speak me. పర్ఫెక్ట్. హీ వుడ్ నాట్ స్పీక్ టు మీ, లేకపోతే హీ వుడ్ నాట్ టాక్ టు మీ, అట్లా కూడా యూజ్ చేయొచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్, పర్ఫెక్ట్. సో అందరూ క్లాప్స్ కొట్టినప్పుడు రవలి గారు థ్యాంక్ యూ పెట్టినట్టున్నారు. నేను మెసేజ్ చూడలేదు. దట్స్ నైస్. ఓకే, మిగతా వాళ్ళందరూ కామెంట్స్ లో బాగా చేస్తున్నారు ఆన్సర్స్. హీ వుడ్ నాట్ టాక్ టు మీ ఆర్ హీ వుడ్ నాట్ స్పీక్ టు మీ. దట్స్ వండర్ఫుల్. నెక్స్ట్ వన్. ఓకే, మా ఫ్రెండ్ నాకు సహాయం చేస్తాడు. మా ఫ్రెండ్ నాకు సహాయం చేస్తాడు. My friend could help me. వుడ్ కాదు, వుడ్. My friend yes. would help. దట్స్ పర్ఫెక్ట్. మై ఫ్రెండ్ వుడ్ హెల్ప్ మీ. అయితే కుడ్కి పాస్ట్ టెన్స్ అయిపోద్ది. మా ఫ్రెండ్ నాకు సహాయం చేయగలిగాడు. మై ఫ్రెండ్ కుడ్ హెల్ప్ మీ. మా ఫ్రెండ్ నాకు సహాయం చేశాడు. కుడ్, వుడ్ చాలా చిన్న తేడా. సౌండ్ లో కూడా చాలా చిన్న తేడా. వుడ్, కుడ్. రైట్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. గలను వద్దు. గలను అంటే కెన్ వచ్చేస్తే. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. I would learn English. వెరీ గుడ్. ఐ వుడ్ లెర్న్ ఇంగ్లీష్. లెర్న్ అంటానికి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి లెర్న్ అనేది పర్ఫెక్ట్. ఆర్ పలకూడదు. ఆర్ సైలెంట్ ఉండాలి. ఐ వుడ్ లైక్ టు లెర్న్ లేదా ఐ వుడ్ లెర్న్. దీస్ ఆర్ బెటర్. ఐ వుడ్ లెర్న్ ఇంగ్లీష్. వెరీ గుడ్, వెరీ గుడ్ శ్రీను. ఎక్సలెంట్ పార్టిసిపేషన్. నెక్స్ట్ సమ్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్. వుడ్ యూ కమ్ టు గుంటూరు in future? Would you come to Guntur in future? Yes, I would come to Guntur. Yes, I would come to Guntur in future. Or yes, I would come to Guntur. Yes. Yeah. No అనుకుంటే no I won't. లేదా yes I would. ఎట్లయినా యూస్ చేయొచ్చు. పాజిటివ్ ఆర్ నెగటివ్. నెక్స్ట్ వన్. Would you read Telugu newspaper tomorrow? Yes, I would read. Yes, I would Yes, read Telugu newspaper tomorrow. లేదా I would read. Tomorrow? Yes, I would read. Both are fine. Yes, I would read అనొచ్చు. No, I won't. Would not. I would not అనొచ్చు. Yes, I would అని కూడా అనొచ్చు. Yes, I would లేదా No, I wouldn't. ఇవి రెండు కూడా యూజ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ ఇంకొకసారి కూడా ఫోన్ చేస్తున్నారు. ఇంత తర్వాత మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్. ఓకే, దట్స్ ఫైన్ శ్రీను. విల్ గివ్ ఛాన్స్ టు అనదర్ పర్సన్ ఆల్సో. సో ఈరోజు చాలా బాగా మాట్లాడుతున్నారు అందరూ. రైట్. నెక్స్ట్ హూ ఇస్ గోయింగ్ టు స్పీక్? ఎస్, సుమనోహరి గారు. ఫైన్, ఐ విల్ గివ్ యూ ఛాన్స్. ఎస్, మీకు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎవ్రీవన్ ఈస్ క్లాపింగ్. యా, నెక్స్ట్ సుమనోహరి గారు, యూ మే టేక్ యువర్ టర్న్ నౌ. ఆఫ్టర్ దట్ ఐ విల్ గివ్ యూ ఛాన్స్ అక్షయ. Good evening, one and all. యా, గుడ్ ఈవినింగ్. This is Subhanohari and from Mangalagiri. Yeah. Now I would like to speak some sentences using modal auxiliary would. Yes. I would use dictionary. Yes, I would use dictionary. I would use dictionary. That's a correct sentence. I would like to have coffee. అవునవును, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది సార్. ఒక్క సెకండ్. ఒక 5-10 minutes అయిపోగానే చేస్తా. ఓకే సార్, రైట్. సుమనోహర్ గారు ఏమనుకోదు. ఒక్కసారి మళ్ళీ ఆ సెంటెన్స్ చెప్పగలరా? ఐ వుడ్. It's okay, sir. I will say. I would like to have coffee. Yes, perfect. I would like to have coffee.
Good. Sir, I had a small doubt here. Yes, what is your doubt? Like మనం verb గా యూజ్ చేస్తామా adjective గా యూజ్ చేస్తామా ఇక్కడ లైక్ ఈ అనేది sentence వర్బ్ గానే యూజ్ చేస్తాం. ఓకే. verbs. అప్పుడు సార్ ఐ మనకి వుడ్ two లైక్ అని verbs అంటున్నాం వస్తాయి కదా! కదా. రాయొచ్చు. టు తర్వాత రాసే వర్బ్ ఎప్పుడు టు ఇన్ఫినిటివ్ అంటారు. దాన్ని V1 అని అంటారు. వుడ్ అనేది మోడల్ అప్పుడు వర్బ్ రెండు V1s యూజ్ చేస్తాం కదా సార్. అంతే. మోడల్ వర్బ్ తర్వాత ఎట్లాగో V1 ఏ రావాలి. నెక్స్ట్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఫైన్. 2 V1 ఏ వస్తాయి. టు తర్వాత కూడా ఓకే ఎప్పుడు V1 ఏ వస్తాయి. దాన్ని టు ఇన్ఫినిటివ్ అంటారు. దట్స్ ఓకే. అది మీకు Would I టెట్ come to- డిఎస్సిలో బాగా పనికొస్తాయి. టెట్ డిఎస్సిలో అట్లా అడుగుతాడు. అవును సార్. అందుకనే మీరు అడిగారని నాకు అర్థమైంది. ఓకే. ఫైన్. Would I come to class? యెస్. వుడ్ ఐ కమ్ టు క్లాస్? ఓకే ఫైన్. Would you speak in English? వుడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? దట్స్ ఎక్సలెంట్. Would you lend me your notes for Xerox? యెస్. వుడ్ యూ లెండ్ యువర్ నోట్స్ ఫర్ జిరాక్స్? నీ నోట్స్ జిరాక్స్ తీసుకోవడానికి ఇస్తావా అని దాని అర్థం. పర్ఫెక్ట్. My friend would not come for shopping. యెస్. మై ఫ్రెండ్ వుడ్ నాట్ కమ్ టు షాపింగ్. మా ఫ్రెండ్ షాపింగ్‌కి రాడు. యాహ్! Would you give me your chocolate? యెస్. వుడ్ యూ గివ్ మీ యువర్ చాక్లేట్? దట్స్ ఫైన్. That's it, sir. That's it. Those are all requesting sentences and perfect sentences. Nice. Now I would like to ask you some questions in Telugu. You try to translate them into English. So my Okay, sir, I will try. yes, my first question is నేను మా ఫ్రెండ్‌కి ఒక గిఫ్ట్ కొంటాను. నేను మా ఫ్రెండ్‌కి ఒక గిఫ్ట్ కొంటాను. I would buy a gift to my friend. Yes, I would buy a gift to my friend. That's fine. Perfect. Next, నేను ఒక పెద్ద ఆర్గనైజేషన్‌లో చేరతాను. నేను ఒక పెద్ద ఆర్గనైజేషన్‌లో జాయిన్ అవుతాను లేదా చేరతాను. I would join in a big organization. వెరీ గుడ్. ఐ వుడ్ జాయిన్ ఇన్ ఎ బిగ్ ఆర్గనైజేషన్. ఎక్సలెంట్ సెంటెన్స్. నెక్స్ట్, వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. They would write exam. ఎక్సలెంట్. సూపర్. దే వుడ్ రైట్ ఎగ్జామ్. నెక్స్ట్, మనము ఇంగ్లీష్ నేర్చుకుందాము. We would learn English. వి వుడ్ లెర్న్ ఇంగ్లీష్. నేర్చుకుంటాము లేదా నేర్చుకుందాము. ఫైన్. వి వుడ్ లెర్న్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాము. రైట్. గుడ్. ట్రైన్ టైంకి బయలుదేరుతది. ట్రైన్ Train would టైంకి start on time. పర్ఫెక్ట్. ట్రైన్ వుడ్ స్టార్ట్ ఆన్ టైమ్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను అందరికి చెప్తాను. ఆన్ టైమ్ అనాలా? ఇన్ టైమ్ అనాలా? ఆన్ టైమ్ అనాలా? ఇన్ టైమ్ అనాలా? అంటే స్టార్టింగ్ ఎప్పుడైనా ట్రైన్స్‌కి గానీ, షెడ్యూల్డ్ టైమ్స్‌కి, క్లాసెస్‌కి కానీ ఇలాంటి వాటికి ఆన్ టైమే యూజ్ చేయాలి. సో, ఇప్పుడు సుమనోహరి గారు పర్ఫెక్ట్‌గా యూజ్ చేశారు. ద ట్రైన్ వుడ్ స్టార్ట్ ఆన్ టైమ్. రైలు టైంకి స్టార్ట్ అవుతది. మరి ఇన్ టైమ్ అంటే ఏంటి సార్? ఇన్ టైమ్ అంటే చెప్పిన దానికంటే Train కొంచెం ముందు. సపోజ్ train ప్యాసింజర్ would రైల్వే start in స్టేషన్‌కెళ్ళాలి. time. యెస్. ప్యాసింజర్ రైల్వే స్టేషన్‌కి వెళ్ళాలి అంటే ప్యాసింజర్ వుడ్ గో టు ద స్టేషన్ ఇన్ టైమ్. అంటే చెప్పిన టైం కంటే కొంచెం ముందు అంటే ఇన్ టైమ్. ఎగ్జాక్ట్‌గా అనుకున్న షెడ్యూల్డ్ టైమింగ్స్‌ని ఆన్ టైమ్. సపోజ్ క్లాస్ ఆన్ టైమ్ స్టార్ట్ అవుతది. సో, క్లాస్ స్టార్ట్స్ ఆన్ టైమ్. క్లాస్ వుడ్ స్టార్ట్ ఆన్ టైమ్. హి వుడ్ కమ్ ఆన్ టైమ్. అంటే అనుకున్న టైంకి అన్నప్పుడు ఆన్ టైమ్ యూజ్ చేయాలి. అనుకున్న దానికి కంటే కొంచెం ముందు అన్నప్పుడు ఇన్ టైమ్ అని యూజ్ చేయాలి. ఇదొక బేసిక్ డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇది కూడా మిగతా వాళ్ళకి హెల్ప్ అవుద్దని చెప్పాను. సో, ఎవరికైనా ఇది తెలియకపోతే గుర్తుంచుకోండి. తెలిసుంటే వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఐ విల్ ఆస్క్ ఇన్ ఇంగ్లీష్ సమ్ సెంటెన్సెస్. యూ ట్రై టు Okay, sir. tell them, speak them in English. Okay, sir. Okay. Would you learn music? No, I wouldn't. I won't learn music. Won't అనకూడదు. వుడ్ నాటే కరెక్ట్. వుడెంట్ కూడా కరెక్టే. Would not. వుడ్ నాటే Wouldn't కరెక్ట్. correct. Okay, సో, sir. ఫైన్. వుడ్ నాట్ అనొచ్చు లేదా వుడెంట్ అనొచ్చు. కానీ వోంట్ అనకూడదు. వోంట్ అంటే విల్ నాట్‌కి నెగెటివ్ అవుతది. విల్ నాట్ ఫార్మ్ అనమాట. Okay, sir. ఓకే. సో, ఐ వుడ్ నాట్ లెర్న్ మ్యూజిక్ ఆర్ యెస్ ఐ వుడ్ లెర్న్ మ్యూజిక్. దట్స్ ఫైన్. Okay, sir. ఎక్సలెంట్. రైట్. నెక్స్ట్ వన్. వుడ్ యూ travel different places in India? Yes, sir. I would travel different places in India. Perfect. Yes, I would travel different places in India. Excellent. Good. నెక్స్ట్, ఇప్పుడు ఈ 2 తెలుగు సెంటెన్సెస్ 2 కలిపి చెప్తాను. మీరు ఆ రెండిటిని కలిపి ఇంగ్లీష్‌లో చెప్పడానికి ట్రై చేయండి. Okay, sir. అతను ఢిల్లీ వెళ్ళి తన ఫ్రెండ్‌ని కలుస్తాడు.
అతను ఢిల్లీకి వెళ్ళి తన ఫ్రెండ్ని కలుస్తాడు. He would go to Delhi and meet his friend. పర్ఫెక్ట్. హీ వుడ్ గో టు ఢిల్లీ అండ్ మీట్ హిస్ ఫ్రెండ్. సో అనుకోకుండా నాకు 2 సెంటెన్సెస్‌ని కలిపి అడుగుదామనే ఆలోచన వచ్చింది. సో అడుగుతున్నాను. ఇందాకటి వాళ్ళని అడగలేదని చెప్పి ఎవరు అనుకోవద్దు. సో ఇప్పుడు సడెన్‌గా స్ట్రైక్ అయింది. ఓకే. సో ఐ యామ్ జస్ట్ ఆస్కింగ్, అంతకు మించి ఏం లేదు. రైట్. నెక్స్ట్ క్వెషన్. మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి నాకొక గిఫ్ట్ ఇస్తాడు. My friend would come to my home and give me a gift. That's perfect. My friend would come to my home and give me a gift. That's excellent. Next, అతను ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తాడు. He would write an exam and come to home. Yes, perfect. రైట్. ఇంకొక స్టూడెంట్ ఏదో కామెంట్ పెట్టాడు. ఒక్క నిమిషం, ఏదో డౌట్ అనుకుంటా. జస్ట్ లెట్ మీ నో దట్. యాక్చువల్‌గా చాలా కామెంట్స్‌లో వెళ్ళిపోయింది ఇది కామెంట్. ఎవరబ్బా ఇప్పుడే చూసాను. ఆన్ టైమ్ గురించి ఏదో డౌట్ అడిగారు. ఎట్లా మూవ్ అవ్వట్లేదు స్క్రీన్. On time means 5 minutes before or after on exact reporting time. Am I correct? అవునవును. ఒక్క నిమిషం. నాకు యాక్చువల్‌గా అది కనిపించట్లేదు, చూస్తున్నా. Last ఆన్ shift టైమ్. message. వచ్చింది. ఆన్ టైమ్ మీన్స్ 5 మినిట్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఆన్ ఎగ్జాక్ట్ రిపోర్టింగ్ టైమ్. యామ్ ఐ కరెక్ట్? కాదు నవీన్. అంటే 5 మినిట్స్ బిఫోర్ అని కాదు. ఆన్ టైమ్ అంటే ఎగ్జాక్ట్ టైమ్ అని అర్థం. అంటే ఆన్ టైమ్ మీన్స్ జస్ట్ రిపోర్టింగ్ టైమ్ అని అర్థం. 5కి రమ్మంటే 5కి రావటాన్ని ఆన్ టైమ్ అంటారు. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు లేదా పావుగంట ముందు, దానికంటే ముందైతే ఇన్ టైమ్ అనాలి. సపోజ్ స్కూల్ 9:00కి స్టార్ట్ అవుతుంది అనుకోండి. స్టూడెంట్స్ 8:50కి వెళ్తారు, 8:55కి వెళ్తారు. దే ఆర్ ఇన్ టైమ్. స్కూల్ బెల్ కొడతారు. సో స్కూల్ బెల్ ఆన్ టైమ్ రింగ్ అవుతుంది. అట్లా అనమాట. సో ఆన్ టైమ్ మీన్స్ ఇట్స్ ఆల్మోస్ట్ షెడ్యూల్డ్ టైమ్ అన్నట్టు. ఐ థింక్ యూ గాట్ ద క్లారిటీ. ఓకే. సుమనోహరి గారు, దట్స్ ఇనఫ్. విల్ గివ్ ఛాన్స్ ఫర్ అనదర్ Okay, పర్సన్ sir. because we Okay, asked sir. number Thank of you. questions. Okay, thank you. Right. So next, who is going to speak? Yeah, Akshaya. Now you may take the turn. Good evening, sir, and one and all present here. Yes, good evening. And I would like to speak some words using would. Yeah. My sentence starts with, would you like to play Coco? Yes. I would like to spend money to poor people. They Okay. would like to play. Yes. I would like to buy some new books. Yes. I would like to speak English. Yeah, it's good. I would like to answer to your questions. Okay. That's really nice. Very good. Okay. Shall I ask you some questions, Akshaya? Or Yes. okay, fine. Now I am asking some questions. So my first question in Telugu is, మా ఫాదర్ ఇంటికి వచ్చి నాకు ఒక కొత్త బుక్ తీసుకొచ్చారు, ఇచ్చారు. మా ఫాదర్ ఇంటికి వచ్చి నాకు ఒక కొత్త బుక్ ఇచ్చారు. My father would ఇస్తారు. come to home and Yes. give me a new book. ఎస్, వెరీ గుడ్. మా ఫాదర్ ఇంటికి వచ్చి నాకు ఒక కొత్త బుక్ ఇస్తారు. మై ఫాదర్ వుడ్ కమ్ టు హోమ్ అండ్ గివ్ మీ ఏ బుక్. దట్స్ పర్ఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అతను లేకపోతే మా బ్రదర్ గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. మా బ్రదర్ My brother would like to run in ground. ఓకే. నేనేమన్నానంటే గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేస్తాడు. మా బ్రదర్ గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేస్తాడు. ఇష్టపడతాడు కాదు. My brother would run in ground. ఓకే, దట్స్ ఫైన్. మా బ్రదర్ గ్రౌండ్లో రన్ చేస్తాడు. దట్స్ రైట్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. నేను మా ఫ్రెండ్స్కి సహాయం చేస్తాను. I would like to help my friends. ఓకే, ఐ వుడ్ హెల్ప్ మై ఫ్రెండ్స్ ఆర్ ఐ వుడ్ లైక్ టు హెల్ప్ మై ఫ్రెండ్స్. వెరీ గుడ్, పర్ఫెక్ట్. నేను ట్రైన్లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాను. I would
travel in train. I Yes. would like to travel in train. ఓకే. ఐ వుడ్ లైక్ టు ట్రావెల్. యాక్చువల్‌గా ఇన్ In ట్రైన్ కంటే బై ట్రైన్ బెస్ట్. ఎందుకంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ బై. సో ఇది కాంపిటీటివ్ okay. స్టూడెంట్స్‌కి కూడా కొంచెం హెల్ప్ అవుతది. సో ఎవరైనా కాంపిటీటివ్ స్టూడెంట్స్ ఉంటే ఒక్కసారి వినండి. యెస్. ఎక్స్‌క్లూజివ్‌లీ వెన్ టు యూజ్ దిస్ బై. ఎప్పుడెప్పుడు ఈ బై వాడాలి అంటే, సో సింపుల్ లాజిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు వెహికల్‌లో వెళ్ళేటప్పుడు బై కార్, బై బస్ ఆర్ బై ట్రైన్. సో దిస్ ఈస్ హౌ వి హావ్ టు యూజ్. అదే కాలినడకన వెళ్లారు అన్నప్పుడు మాత్రం ఆన్ ఫుట్ యూజ్ చేయాలి. సో కాలినడకన వెళ్లారు అన్నప్పుడు ఆన్ ఫుట్ యూజ్ చేయాలి. వెహికల్స్ కన్నిటికి కూడా బై వాడతాం. అండ్ బైక్‌లో బైక్‌లో వెళ్లారనేటప్పుడు కూడా బైకే యూజ్ చేస్తాం. తెలియక కొంతమంది ఆన్ బైక్ అని అంటారు. అది కాదు. బైకే యూజ్ చేయాలి. మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్, మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అన్నిటికి బై యూజ్ చేయాలి. మళ్ళీ రైడ్ అనే పదం వస్తే ఆన్ యూజ్ చేయాలి. హి రైడ్స్ ఆన్ ఎ హార్స్. ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఎ హార్స్. రైడ్ అనే పదం వస్తే హి రైడ్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఎ హార్స్. అట్లాంటప్పుడు రైడ్ వచ్చినప్పుడు ఆన్ యూజ్ చేయొచ్చు. బట్ జనరల్‌గా వెహికల్స్‌కి వీటన్నిటికి ట్రావెల్ బై. ట్రావెల్ బై కార్, బై బస్, బై ఫ్లైట్, బై వాటర్, బై ఎయిర్, బై విండ్ ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాలినడకన అన్నప్పుడు మాత్రం ఆన్ ఫుట్ యూజ్ చేయాలి. దిస్ ఎ న్యూ పాయింట్ ఫర్ ఎవ్రీవన్. బోత్ స్పోకెన్ అండ్ కాంపిటీటివ్ అందరికీ కూడా ఇది కొత్త పాయింట్. యెస్. ఆన్ ఫుట్ అనేది బ్రిటిష్ యాక్సెంట్. దట్స్ కరెక్ట్ నవీన్. బై వాక్ అనేది ఎక్కువగా ఇంగ్లీష్ యూసేజ్‌లో యూజ్ చేస్తారు అమెరికన్స్. దట్స్ గుడ్. So this is how we can better use these words. Next, one more question, Akshaya. I'll ask you in English now. You try to speak in English. Okay, Would sir. you would you um would you eat non-veg? Yes, I would love to eat non-veg. Yes, I would love to eat non-veg. Fine. Next, would you help your parents? Yes, I would help my parents. That's nice. Would you like to prepare for any government jobs? Yes, I would. Yes, I would prepare for my government jobs. That's really nice. Now, one more question. Which government job would you prepare for? Which government job would you prepare for? ఏ government I job? would like to give first preference for my NDA exam. Very good. I would like to give first preference for my NDA exam, National Defense Academy. That's really nice. So nowadays, even girls are allowed into Air Force, Army, and Navy, all this. So NDA will be very good opportunity for that. And we have SSB interviews also. That's really nice. Very good. That's wonderful. That's enough, Akshaya. That's enough. That's really nice. So next, anyone else would like to speak using would may raise their hand. So anyone else who would speak? So Akshaya has some doubt, I think, raised her hand again. So giving you Sir, answer. Yes, yes. any doubt? Sir, on time is correct, you said, but at time is not correct. At time Means, is not at all there. We should not use at time. On time means exactly on time. At is used for timings when you mention it. For example, at 5 o'clock, at 6 o'clock, I would come at 6 o'clock. The train would start at 7 o'clock. Like that, when you mention specific time, then it is better to use at 7 o'clock, at 8 o'clock. But on time means okay. you need not mention any time. So exactly some time, whatever it is, then you say on time. So Okay, at sir, the fine. like that you can use. Okay, fine. ఓకే నెక్స్ట్ ఎనీవన్ ఎల్స్ ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఇట్స్ ఆల్రెడీ 9:15. ఎనీవన్ ఎల్స్ వాంట్ టు స్పీక్ లాస్ట్ 2 or 3 పీపుల్? సో ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి మాట్లాడటానికి. సో ఎవ్రీవన్ ట్రై టు టేక్ ద ఛాన్స్. సో ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ కమింగ్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ కోసం వస్తున్నారో ఖచ్చితంగా మాట్లాడితేనే స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్ అవుతది. సో ఇఫ్ యూ స్పీక్ దెన్ ఓన్లీ యూ విల్ ఇంప్రూవ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్. సో అదర్‌వైజ్ యూ కెన్ గెట్ గుడ్ నాలెడ్జ్ ఇన్ కాంపిటీటివ్. మీకు మాట్లాడకుండా ఓన్లీ కాంపిటీటివ్ నాలెడ్జ్ కావాలంటే కాంపిటీటివ్ నాలెడ్జ్ కూడా ఉంది. వస్తది. యూ విల్ గెట్ ఇట్. బట్ ఇఫ్ యూ వాంట్ స్పీక్, ఇఫ్ యూ వాంట్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, యూ హ్యావ్ టు స్పీక్. మీకు ఇంకొక డిఫరెన్స్ చెప్తాను. వాంట్ టు వానా. ఈ వానా అనేది ఎక్కువగా అమెరికన్స్ యూజ్ చేస్తారు. ఐ వానా రీడ్ బుక్స్. బట్ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఐ వాంట్ టు అని యూజ్ చేస్తారు. ఆ వాంట్ టునే అమెరికన్స్ వానా అని అంటారు.
సో ఐ వాంటెడ్ టు అనే దాని బదులు ఐ వానా అని అంటారు. అది అమెరికన్ యాక్సెంట్ అనమాట. సో ఐ వానా రీడ్ బుక్స్, ఐ వానా ప్లే చెస్, ఐ వానా ఎప్పుడన్నా మీరు అలా కొంచెం పాష్‌గా మాట్లాడాలి, కొంచెం అమెరికన్ స్లాంగ్‌లో మాట్లాడాలి అంటే ఐ వానా అని యూజ్ చేయండి. సో ఇది కూడా కొంచెం స్టైలిష్‌గా ఉంటది. బట్ గ్రామటికల్‌గా మాట్లాడాలి అంటే ఇట్స్ ఓకే. బట్ ఇఫ్ యూ లవ్ టు స్పీక్ ఇన్ అమెరికన్ యాక్సెంట్ ఇట్స్ బెటర్ టు యూజ్ ఐ వానా ప్లే గేమ్స్, ఐ వానా రైట్ నోట్స్, ఐ వానా అని అంటారు. మూవీస్‌లో కూడా మీకు ఎక్కువగా కనిపించేది ఇదే. సో కొంతమందికి ఒక డౌట్ వస్తది. సార్ మూవీస్‌లో ఒకలాగా ఉంటదేంటి సార్ యాక్సెంట్ అంటే ఎక్కువగా హాలీవుడ్‌లో తీస్తారు. హాలీవుడ్ అంతా కూడా అమెరికన్ స్టైల్‌లో తీస్తారు. అమెరికన్ లాంగ్వేజ్ ఎక్కువగా వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకంటే హాలీవుడ్ అంతా కూడా యూఎస్‌లో ఉంది కాబట్టి ఎక్కువగా యూఎస్ వర్డింగ్ మనం ఎక్కువగా చూస్తుంటాం మూవీస్‌లో. ప్యూర్ బ్రిటన్ యాక్సెంట్ కంటే ఎక్కువ యూఎస్ యాక్సెంట్ ఉంటది మనకి మూవీస్‌లో. అందుకనే కొంచెం కొన్ని ఏంటంటే అమెరికన్స్ కొన్ని పదాలు మింగేస్తుంటారు. అంత క్లారిటీగా ఉండదు. సో పలికి పలకనట్టుగా పలుకుతారనమాట. సో కొన్ని ఇలా సింప్లిఫైడ్ ఉన్న దగ్గరల్లా సింప్లిఫై చేసేస్తుంటారు. అందుకే మనకి వాళ్ళ యాక్సెంట్ అంత బాగా మనకు అర్థం కాదు. సో మన వాళ్ళేంటంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. కానీ నాకు అమెరికన్స్ మాట్లాడితే నాకెందుకు అర్థం కావట్లేదు అని అంటారు. ఏం కాదు. మీరు అలాంటి మాటలు వింటూ ఉంటే అవే అర్థమవుతాయి. మీకు చెప్పాను. తెలుగు మూవీస్ కొంచెం అవాయిడ్ చేయండి అని. మాక్సిమం తెలుగు మూవీస్ కొన్ని రోజులు అవాయిడ్ చేయండి ఈ క్లాసెస్ జరిగేటప్పుడు. అండ్ ఎలాంటి ఛానెల్స్ వాచ్ చేయాలి? ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఏంటి అనేది నేను రాబోయే వీక్‌లో చెప్తాను. నెక్స్ట్ వీక్‌లో చెప్తాను. డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మనం బేసిక్స్ చెప్పుకుంటున్నాం. మోడల్ ఆక్సిలరీస్ అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ టాపిక్స్ ఉంటాయి. అవి కూడా మనం ఫర్దర్ కంటిన్యూ చేద్దాం. సో, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన ఈ క్లాసెస్ లింక్స్ అన్నీ కూడా నేను యూట్యూబ్‌లో పెడుతున్నాను. అవన్నీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన కాంపిటీటివ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. ఆ వీడియో మన టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశాను. ఒక్కసారి ఆ వీడియో వాచ్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోని కూడా నేను రేపు పోస్ట్ చేస్తాను. అది కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ స్టేటస్ ద్వారా, మీ గ్రూప్ ద్వారా. కాకపోతే మనకు స్పోకెన్ ఇంగ్లీష్‌కి మాత్రం 15 మంది కంటే ఎక్కువ మందిని పెట్టం బ్యాచ్‌లో. మాక్సిమం 15. ఇంకా కాంట్ బట్ ఎవరైనా బాగా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే 20 ఇంకంతే. సో, అంతకంటే ఎక్కువ మంది ఉండరు బ్యాచ్‌లో. బ్యాచ్‌కొచ్చేటప్పటికి 15 ఆర్ 20 మాక్సిమం. అండ్ కాంపిటీటివ్‌కి అయితే మనకి ఎంతమందైనా ఉంటారు బ్యాచ్‌లో. కాంపిటీటివ్‌కి ఒక లిమిట్ లేదు. 50, 100 ఎంతమందైనా ఉండొచ్చు. ఎందుకంటే కాంపిటీటివ్‌లో వాళ్ళు మాట్లాడేదేముండదు. వాళ్ళు వింటూ ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. కానీ స్పోకెన్‌లో మనం మాట్లాడాలి గాబట్టి, అందరికి ఛాన్స్ రావాలి గాబట్టి, మనం లిమిట్ పెట్టుకుంటాం. సో, ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడాలనుకునే వాళ్ళు? లేకపోతే క్లోజ్ చేసేసేద్దాం. ఎనీవన్ ఎల్స్? బికాజ్ ఇట్స్ 9:20 ఆల్‌మోస్ట్. 9:18 ఎగ్జాక్ట్‌లీ స్పీకింగ్. ఓకే. ఎవరికైతే ఛాన్స్ రాలేదో ఈరోజు రేపు ప్రాక్టీస్ చేయండి. రేపు ఫస్ట్ టర్న్ తీసుకోవడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ మోర్ కంటెంట్. థాంక్ యూ. So I'm ending the record. Stopping this. Yeah, thank you everyone.